ఓకే. గైస్, ఇప్పటివరకి మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్‌లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. డిస్కస్ చేసి నెక్స్ట్ టాపిక్స్‌కి వెళ్దాం. ఇఫ్ నో డౌట్స్ నెక్స్ట్ డైరెక్ట్‌గా టాపిక్‌కి వెళ్ళిపోదాం. సో ఎనీ డౌట్స్? ప్రీవియస్ క్లాసెస్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇఫ్ యూ ఆర్ ఫేసింగ్ ఎనీ ఏమైనా ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నా లేకపోతే ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ జస్ట్ లెట్ మీ నో. ఐల్ ట్రై టు ఫిగర్ ఇట్ అవుట్. ఓకే. సో ఎవరి నో డౌట్స్. ఓకే, ఎవరికి డౌట్స్ లేవా? ఓకే, డౌట్స్ లేకపోతే ఆల్ గుడ్. ఓకే, సో జస్ట్ సబ్జెక్ట్ ని మీరు ఎలా నేర్చుకుంటున్నారు అనేది చాలా కీ ఇంపాక్ట్ ప్లే చేస్తుంది. సో యూ జస్ట్ అండర్స్టాండ్ ద థింగ్స్ ఇన్ ఎ లింక్డ్ వే. ఐ మీన్ లింక్డ్ వేలో అండర్స్టాండ్ చేయడానికి ట్రై చేయండి. దట్ విల్ బి అప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది కాన్సెప్ట్. అసలు మీరు ఎందుకు హెచ్టిఎంఎల్ నేర్చుకుంటున్నారు అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, సో సో ఫార్ వీ హ్యావ్ కవర్డ్ హెడ్ సెక్షన్ కవర్ చేసాము. బాడీ సెక్షన్ లో మనం ఎలిమెంట్స్ గురించి డిస్కషన్ స్టార్ట్ చేసాము. అందులో ఫస్ట్ ఎలిమెంట్ స్ట్రక్చరల్ ఎలిమెంట్. అంటే బాడీకి ఒక స్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే స్ట్రక్చర్ ఇట్ సీమ్స్ దట్ నథింగ్ బట్ కంటెంట్ ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలి అనే కాన్సెప్ట్ ని మనం స్ట్రక్చర్ అంటాం. అంటే ఒక దానికి ఒక స్ట్రక్చర్ లెస్ అంటే దానికి ఎటువంటి స్ట్రక్చర్ ఉండదు. అది స్ట్రక్చర్ ఉందంటే దానికి స్ట్రక్చర్ ఉంటుంది. అంటే ఒక డిఫైన్డ్ ప్యాటర్న్ ని ఫాలో అవుతుంది. సో సో ఎవ్రీథింగ్ హెచ్టిఎంఎల్ పేజ్ లో మీరు ఏదైనా చేసేటప్పుడు స్ట్రక్చర్ డిఫైన్ చేయమని చాలా ఎంకరేజ్ చేస్తారు. స్ట్రక్చర్ డిఫైన్ చేస్తే అది మనం సిస్టమేటిక్ గా ఏమన్నా ఎర్రర్స్ వచ్చినా గానీ, ఏమన్నా ఇష్యూస్ వచ్చినా గానీ కొంచెం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో అందుకని ఎవ్రీవన్ ట్రైస్ టు మెయింటైన్ ఎ స్ట్రక్చర్. సో అటువంటి స్ట్రక్చర్స్ ని ఫస్ట్ డైరెక్ట్ గా టెక్స్ట్ కంటెంట్ గానీ లేకపోతే విజువల్ కంటెంట్ గానీ, అంటే టెక్స్ట్ కంటెంట్ నథింగ్ బట్ పారాగ్రాఫ్స్, హెడ్డింగ్స్, ఇంకా లిస్ట్ ఐటమ్స్, టేబుల్స్, ఫార్మ్స్ అలా డైరెక్ట్ గా క్రియేట్ చేయకుండా దానికి ఒక స్ట్రక్చర్ డిఫైన్ చేసి ఆ స్ట్రక్చర్ బేస్ చేసుకొని మనం కంటెంట్ ని డెవలప్ చేస్తాం. సో ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పినవన్నీ టెక్స్ట్ కంటెంట్. అలానే మీరు ఇమేజెస్ ప్లేస్ చేయొచ్చు, వీడియోస్ ప్లేస్ చేయొచ్చు, సమ్ యానిమేషన్స్ ప్లేస్ చేయొచ్చు. సో అవన్నీ కూడా విజువల్ కంటెంట్. సో నథింగ్ బట్ బాడీలో ఏముంటుంది? బాడీలో టెక్స్ట్ కంటెంట్ ఉంటుంది అండ్ ఆల్సో విజువల్ కంటెంట్ ఉంటుంది. సో అరేంజింగ్ ఆఫ్ టెక్స్ట్ కంటెంట్, విజువల్ కంటెంట్ ఒక స్ట్రక్చర్ డిఫైన్ చేసి అందులో మనం టెక్స్ట్ కంటెంట్ ని, విజువల్ కంటెంట్ ని అరేంజ్ చేయడమే మన టార్గెట్. ఓకే, సో అలాంటి ఫస్ట్ ఎలిమెంట్ ని మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. స్ట్రక్చరల్ ఎలిమెంట్ లో ఫస్ట్ థింగ్ డివ్ అంటే ఏం లేదు, ఒక డివిజన్. అంటే ఒక పార్ట్ ఆఫ్ వెబ్ పేజ్ లో ఒక స్మాల్ పార్ట్ ని డివైడ్ చేసి చూసామంటే దాన్ని డివిజన్ అంటాం. ఒక స్మాల్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పెద్ద లెట్ మీ షేర్ మై స్క్రీన్ ఫస్ట్. ఓకే, ఇఫ్ ఐ ట్రై టు ఓపెన్ దిస్ వన్, దీన్ని ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ కంప్లీట్ వెబ్ పేజ్ ఓపెన్ చేస్తున్నాను. ఈ పేజ్ లో ఇది ఒక గ్రీన్ కలర్ ఒక డివిజన్ అంటే దిస్ ఇస్ నోన్ యాస్ వన్ సెక్షన్, పార్ట్ ఆఫ్ ఎ వెబ్ పేజ్. అలానే రెడ్ కలర్ ఒక పార్ట్ ఆఫ్ ఎ వెబ్ పేజ్, గ్రీన్ కలర్ డివ్ ఒక పార్ట్ ఆఫ్ వెబ్ పేజ్. ఇలా మనం వెబ్ పేజ్ ని సెక్షన్ గా డివైడ్ చేయగలిగే ఎలిమెంట్ ఏదంటే డివ్. ఓకే, డివ్ ఈజ్ ఓన్లీ ఎలిమెంట్ దట్ కెన్ యాక్చువల్లీ మేక్ సెక్షన్స్ ని వెబ్ పేజ్ లో క్రియేట్ చేయగలిగే ఎలిమెంట్ ఏదంటే డివ్ మాత్రమే. సో ఇప్పుడు నేను ఈ పర్టికులర్ డివ్ ని తీసేసి ఐ వాంట్ టు క్రియేట్ వన్ స్ట్రక్చర్. ఐ ట్రై టు క్రియేట్ వన్ స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ మీరు ఒకసారి ఐడెంటిఫై చేయండి, చూడండి ఎలా ఉంటుందో. సో బేసికల్లీ వీ షల్ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ జొమాటో వెబ్సైట్. ఓకే, జొమాటో ఆర్ ఎనీ వెబ్సైట్, మీ ఇష్టం, మీరు ఏ వెబ్సైట్ అని తీసుకోండి. ఐ వాంట్ టు సే యూ ఒక డిఫైన్. ఓకే, జొమాటోలో లేదు, సరిగ్గా లేదు. ఓకే, మీరు టేక్ నెట్ఫ్లిక్స్ is also having an overlay. ఓకే, ఓకే, దిస్ ఇస్ ఫైన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు పైన లోగో కనిపిస్తుంది, ఇక్కడ లాంగ్వేజ్ చేంజ్ చేయడానికి ఒక బటన్ కనిపిస్తుంది, సైన్ ఇన్ బటన్ కనిపిస్తుంది. దాని తర్వాత మీరు స్క్రోల్ చేస్తే ఈ సెక్షన్ పైకి స్క్రోల్ అయిపోయిన తర్వాత సమ్ యాక్చువల్ కంటెంట్ కనిపిస్తుంది. తర్వాత మళ్ళీ మీరు కిందకి స్క్రోల్ చేశారంటే మళ్ళీ ఇక్కడ మీకు అబౌట్ వెబ్సైట్ గురించి ఇన్ఫర్మేషన్ అండ్ వెబ్సైట్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్, కాంటాక్ట్ అస్ పేజ్ అండ్ ఆల్సో అకౌంట్, ఇలా FAQs ఇవన్నీ కూడా డిఫైన్ చేస్తున్నారు. అంటే బేసికల్లీ మీ వెబ్సైట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందని చెప్తానండి. మీ వెబ్సైట్ స్ట్రక్చర్ ఎప్పుడు కూడా ఈ ఒక స్టాండర్డ్ స్ట్రక్చర్ అనేది డిఫైన్ చేస్తున్నారు.
డిఫైన్ అయ్యింది. ఇంటర్నెట్ లో ఒక వెబ్సైట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే నథింగ్ బట్ వెబ్సైట్ లేఅవుట్ ఆర్ స్ట్రక్చర్ ఎనీథింగ్ ఏదైనా పిలవచ్చు. మీరు రియాక్ట్ కి తర్వాత లేఅవుట్స్ స్ట్రక్చర్స్ అని డిఫరెంట్ గా చదువుతారు. బట్ హెచ్టిఎంఎల్ అయిపోయేంత వరకు లేఅవుట్ అన్న స్ట్రక్చర్ అన్న ఒకటే. ఓకేనా? సో ఫస్ట్ హెడర్ ఉంటుంది. హెడర్ లో ఏముంటాయంటే మాక్సిమం హెడర్ లో లోగో ప్లేస్ చేసి ఉంటాం అండ్ నావిగేషన్ ని ప్లేస్ చేసి ఉంటాం. చూపిస్తా అది కూడా మీకు. నావిగేషన్ ప్లేస్ చేసి ఉంటాం అండ్ ఆల్సో సంథింగ్ లైక్ సైన్ ఇన్ బటన్స్ ఉన్నా కానీ, లేదంటే అకౌంట్ బటన్స్ అంటే అకౌంట్ అంటే మీ జస్ట్ మీ ప్రొఫైల్ ఉండి ఆ ప్రొఫైల్ సైన్ ఇన్ ఇలా ఉంటది. నావిగేషన్ ఇలా హెడర్ లో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏముంటుందంటే యాక్చువల్లీ సెక్షన్ అంటాం. సెక్షన్ కంటెంట్. ఈ సెక్షన్ కంటెంట్ లో ఇది మెయిన్ కంటెంట్. ఇక్కడ ఏముంటుందంటే మెయిన్ కంటెంట్ ఉంటుంది. మెయిన్ కంటెంట్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు మీరు ఇక్కడ మెయిన్ కంటెంట్ అంటే ఏం చెప్తారు? యూ కుడ్ ఏబుల్ టు సీ సంథింగ్ లైక్ ఇక్కడ మీకు కార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ మీకు సైన్ అప్ అవ్వనీకి ఒక ఫామ్ ఉంది. సో ఇక్కడ ఈ నెట్ఫ్లిక్స్ లో ఇది మెయిన్ కంటెంట్. ఈ జొమాటోలోకి వెళ్ళారంటే జొమాటోలో కంటెంట్ ఏముంది? జొమాటోలో కంటెంట్ ఈస్ డిఫరెంట్ కంటెంట్ బాడీలో. సో అండ్ ఇక్కడ దీనికి హెడర్ కూడా లేదు. చూడండి, దీనికి హెడర్ కూడా లేదు, లోగో అవేం లేవు. డైరెక్ట్ గా ఇది ఇక్కడ చూపిస్తున్నాం. సో అండ్ అలానే మీకు అబీబస్ తీసుకోండి. అబీబస్ తీసుకుంటే ఇక్కడ మీకు చూడండి, నేను చెప్పానా ఇక్కడ మీకు స్టార్టింగ్ లో హెడర్ లో ఏముంటుంది? లోగో ఉంటుంది, నావిగేషన్, లోగో ఉంటుంది. అది ఎవరి విషయం, అది క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్. కానీ జనరల్ గా చెప్తున్నాను, జనరల్ గా హెడర్ లో ఏముంటుందంటే హెడర్ అంటే పైన స్టార్టింగ్ లో ఉండేదని. ఈ హెడర్ సెక్షన్ లో ఏముంటుందంటే లోగో ఉంటుంది అండ్ ఇదేమో నావిగేషన్ అని చెప్పాం కదా. లాగిన్ బటన్ కానీ అకౌంట్ బటన్ కానీ ఉంటుంది. సో ఇది అబీబస్ ఇది. అండ్ జొమాటో ఈ విధంగా ఉంది అండ్ నెట్ఫ్లిక్స్ ఈ విధంగా ఉంది. అండ్ ఆల్సో ఐ ట్రై టు షో యూ అమెజాన్ వెబ్సైట్ చూపిస్తాను. అమెజాన్ వెబ్సైట్ చూడండి. అమెజాన్ వెబ్సైట్ లో కూడా యూ విల్ సీ సంథింగ్ లైక్ లోగో అండ్ సెర్చ్ బాక్స్ అండ్ ఆల్సో అకౌంట్ బటన్. సో అండ్ ఆల్సో ఇఫ్ యూ సీ సంథింగ్ లైక్, అంటే మీరు ఎంత పెద్ద బిగ్ ఎంటిటీస్ తీసుకున్నా కానీ, ఎంత పెద్ద ఎంటిటీస్ అయినా తీసుకోండి, ఎంత పెద్ద వెబ్సైట్స్ అయినా తీసుకోండి, వాళ్ళు ఒక సిస్టమేటిక్ స్ట్రక్చర్ ని ఫాలో చేస్తుంటారు. చూడండి, హెడర్ లో ఏముంది? లోగో ఉంది, సెర్చ్ బాక్స్ ఉంది అండ్ నావిగేషన్ ఉంది. సో ఇది స్టార్టింగ్ నుంచి అందరికీ అలవాటు అయిపోయిన స్ట్రక్చర్. సో అందుకని మీరు ఈ స్ట్రక్చర్ ని మైండ్ లో పెట్టుకోండి. సో వెబ్సైట్ లేఅవుట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ హెడర్ ఉంటుంది. హెడర్ లో ఏమి ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే లోగో, సైట్ ఇన్ఫర్మేషన్, నావిగేషన్ ఉంటుంది. నావిగేషన్ అంటే ఏం లేదు, ఇదే నథింగ్ బట్ ఇక్కడ చూపిస్తాను. నావిగేషన్ అంటే ఆఫర్స్, ట్రాక్ టికెట్, నీడ్ హెల్ప్, ఇవన్నీ నావిగేషన్. ఇక నావిగేషన్ అంటే నథింగ్ బట్ హోమ్, అబౌట్ అస్ పేజ్, కాంటాక్ట్స్ వస్తాయి. సో స్లోగా మీకే అర్థమవుతుంది. బట్ నావిగేషన్ అంటే మీ వెబ్సైట్ లో ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కి నావిగేట్ అవడం. సో అది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ లో మెయిన్ కంటెంట్. ఇక్కడ చూసారంటే ఇక్కడ మెయిన్ కంటెంట్ డిఫరెంట్ ఉంది, ఇక్కడ మెయిన్ కంటెంట్ డిఫరెంట్ ఉంది. సో ఇక్కడ మెయిన్ కంటెంట్ డిఫరెంట్ ఉంది, ఇంకా ఇక్కడ మెయిన్ కంటెంట్ డిఫరెంట్ ఉంది, ఇక్కడ దీంట్లో మెయిన్ కంటెంట్ డిఫరెంట్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే హెడర్ లో మాత్రం ఇది డిఫైన్ చేసి పెట్టుకున్నారు. అంటే హెడర్ ఈ విధంగా స్ట్రక్చర్ యూనివర్సల్లీ హెడర్ లో ఈ విధంగా ఈ ఇన్ఫర్మేషన్ ని ప్లేస్ చేస్తారు. ఇంకా సెక్షన్ అంటే మెయిన్ బాడీ, దీన్ని ఏమంటారు? దీన్ని మెయిన్ అని కూడా అంటారు. మెయిన్ అంటారు. ఇక్కడ ఏంటంటే యూ విల్ బి హ్యావింగ్ మెయిన్ కంటెంట్ అంటే మీ వెబ్సైట్ లో ఉండే మీ డిస్ప్లే చేయాలనుకున్న కంటెంట్. దీంతో పాటు యూ వుడ్ హ్యావ్ దీని సైడ్ మెయిన్ పక్కనే సైడ్ బార్ ఉంటుంది. సైడ్ బార్ లో ఏముంటుందంటే సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ లైక్ యాడ్స్ కానీ, అడ్వర్టైజ్మెంట్స్ కానీ, అది కూడా ఇది ఆప్షనల్. ఇది ఆప్షనల్. ఉంటే మెయిన్ ఉంటుంది, లేదంటే కాంబినేషన్ ఆఫ్ మెయిన్ అండ్ సైడ్ బార్ ఉంటుంది. సో మెయిన్, సైడ్ బార్. సో మెయిన్ లో ఏమో మెయిన్ కంటెంట్ ఉంటుంది, సైడ్ బార్ లో ఏమో అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. ఓకేనా? సో దట్స్ వన్ థింగ్. దాని తర్వాత మీకు ఉండే స్ట్రక్చర్ ఫూటర్ లో ఏముందంటే సైట్ యొక్క ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లైక్ కాంటాక్ట్ అస్, ప్రైవసీ పాలసీ, FAQs, అవన్నీ మీరు ఎక్కడ చూసినా కానీ అదే ఉండొచ్చు. కావాలంటే ఇక్కడ చూడండి, ఫ్లిప్కార్ట్ ఉందా? ఫ్లిప్కార్ట్ కిందకి వెళ్ళిపోయామంటే చూడండి, ఇక్కడ నుంచి ఫూటర్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఇదంతా మెయిన్ కంటెంట్. ఈ మెయిన్ కంటెంట్ అయిపోయిన తర్వాత యు ఆర్ సీయింగ్ సంథింగ్ ఫూటర్ కంటెంట్. ఇది ఫూటర్ కంటెంట్ కింద. ఇదంతా ఫూటర్ లో అబౌట్ అస్, గ్రూప్ ఆఫ్ కంపెనీస్, హెల్ప్, కన్స్యూమర్ పాలసీ, మెయిల్స్, ఇవన్నీ ఉంటాయి. సేమ్ అమెజాన్ లో కూడా అంతే ఉంటాయి. సో మెయిన్ గా మీకు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే 2-3 థింగ్స్ ఉంటాయి స్ట్రక్చర్ లో. ఫస్ట్ థింగ్ ఇస్ హెడర్, నెక్స్ట్ మెయిన్, తర్వాత ఫూటర్. సింప్లీ 3 థింగ్స్: హెడర్, మెయిన్ అంటే నథింగ్ బట్ మెయిన్ సెక్షన్, తర్వాత యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఫూటర్. ఇంతే వెబ్సైట్ లేఅవుట్ లో 3 థింగ్స్. రిమెంబర్, 3 థింగ్స్ వెబ్సైట్ లేఅవుట్ లో. ఇదే ఫార్మాట్ ఉంటుందా అంటే మాక్సిమం ఇదే ఫార్మాట్ ఉంటుంది. ఇన్ కేస్ అది కూడా డిపెండింగ్ ఆన్ యూజర్.
డిపెండింగ్ ఆన్ యూజర్ యొక్క డిపెండెన్సీ, యూజర్ మీద డిపెండెంట్, క్లయింట్ మీద డిపెండెంట్ ఉంది. జనరల్లీ మీరు వెబ్సైట్ స్ట్రక్చర్స్ అన్ని కూడా ఈ విధంగా చూస్తారు, హెడర్, మెయిన్, ఫూటర్. సో ఇప్పుడు హెడర్ క్రియేట్ చేయడానికి ఒక డివ్ యూస్ చేస్తాం, మెయిన్ క్రియేట్ చేయడానికి ఒక డివ్ యూస్ చేస్తాం, ఫూటర్ క్రియేట్ చేయడానికి ఒక డివ్ యూస్ చేస్తాం. సో నౌ లెట్ మీ ట్రై టు క్రియేట్ వన్ హెడర్. ఒక హెడర్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఫస్ట్ నేను ఒక డివ్ ఇచ్చేస్తాను. ఇప్పుడు ఇది దేనికి సంబంధించింది అంటే హెడర్ క్రియేట్ చేయడానికి, హెడర్ సెక్షన్ క్రియేట్ చేయడానికి నేను ఒక డివ్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ దీని తర్వాత నాకేముంది, మెయిన్ ఉంది, మెయిన్ డివ్ ఉంది. మెయిన్ డివ్ క్రియేట్ చేయడానికి ఐ జస్ట్ ట్రై టు క్రియేట్ మెయిన్ ఒక డివ్. దాని తర్వాత ఇంకో డివ్ ఉంది, ఇంకో డివ్. అంటే ఇప్పుడు నా వెబ్ పేజ్ ని నేను పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాను, సెక్షన్స్ గా డివైడ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నాకు యాక్చువల్లీ మీరు ఇక్కడ చూసారంటే, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. టేక్ ఎగ్జాంపుల్ సంథింగ్ లైక్ దిస్. ఇది అమెజాన్ వెబ్సైట్ తీసుకుందాం, లేదంటే ఏదో ఒకటి. ఇక్కడేమో లోగో ఉంది, ఇక్కడేమో సమ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చేంజ్ చేసుకొని ఉంది, అండ్ ఇక్కడ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇక్కడ రిటర్న్స్ ఉంది. ఇవన్నీ కూడా ఒక్కొక్క ఐటమ్స్ ఇప్పుడు హెడర్ లో ఐటమ్ నెంబర్ 1, ఐటమ్ 2, ఐటమ్ 3, ఐటమ్ 4, ఐటమ్ 5, ఐటమ్ 6, ఐటమ్ 7, అంటే 7 ఐటమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు డివ్ లోపల కదా, ఇది మెయిన్ కంటైనర్. అంటే ఇప్పుడు దీనికి ఇది ఎలా వర్క్ అవుతుందంటే, దిస్ ఈజ్ ఏ పేరెంట్ కంటైనర్. ఇది పేరెంట్ కంటైనర్. ఈ పేరెంట్ కంటైనర్ లో హెడర్ కి సంబంధించిన సబ్ ఎలిమెంట్స్ అన్ని, హెడర్ కి సంబంధించిన సబ్ సెక్షన్స్ అన్ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనం కౌంట్ చేస్తే మనకి ఏం సెక్షన్స్ వచ్చినాయి, 7 సెక్షన్స్ ఉన్నాయి. సో నేనేం చేస్తానంటే, నేను 3 సెక్షన్స్ ఇన్వాల్వ్ చేస్తా. ఒక సెక్షన్ వచ్చి లోగోకి, ఇంకో సెక్షన్ వచ్చేసి నావిగేషన్ కి, ఇంకో సెక్షన్ వచ్చేసి ఐ వాంట్ టు షో యూ అకౌంట్ ఇన్ఫర్మేషన్, ఐ వాంట్ టు షో అకౌంట్. ఇలా మీరు ఏంటంటే ప్రతిసారి మీరు ఒక స్ట్రక్చర్ ని, ఒక లేఅవుట్ ని ప్రిపేర్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు స్ట్రక్చర్ ని, లేఅవుట్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి. అండర్స్టాండ్ చేసుకుంటే మీరు ఈజీగా క్రియేట్ చేస్తారు. సో ఇప్పుడు నేను ఇదేమో హెడర్ కి సంబంధించిన డివ్. దీని తర్వాత మెయిన్ లో వచ్చి మన కంటెంట్ ఉంటుంది, యాజ్ యూజువల్ మన కంటెంట్. డిపెండింగ్ మనం ఏం ప్రిపేర్ చేయాలనుకుంటామో ఆ కంటెంట్ ఇక్కడ ప్లేస్ చేస్తాం. అండ్ ఫూటర్ లో యాజ్ యూజువల్ ఒక 2 divs క్రియేట్ చేస్తాను. 2 divs లో ఏం హోల్డ్ చేస్తా చూపిస్తాను. సో ఒక డివ్ లో వచ్చేసి ఈ డివ్ లో వచ్చేసి ఇన్ఫర్మేషన్ అబౌట్ కంపెనీ గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాంపోనెంట్స్ సెక్షన్స్ ని బిల్డ్ చేస్తాను. ఇక్కడ నెక్స్ట్ డివ్ లో వచ్చేసి ఆల్మోస్ట్ సంథింగ్ లైక్ సైట్ ఇన్ఫర్మేషన్. ఓకే, సైట్ ఇన్ఫర్మేషన్ ఇలా క్రియేట్ చేశాను. ఇప్పుడు మీరు చూస్తే, ఇప్పుడు మీకు బాడీ అనేది మెయిన్ పేరెంట్ ఎలిమెంట్. దాని తర్వాత ఫస్ట్ డివ్ హెడర్ కి సంబంధించింది, అంటే ఇది బ్లాక్ లెవెల్ ఆఫ్ ఎలిమెంట్. నెక్స్ట్ డివ్ వచ్చేసి మెయిన్ కి సంబంధించింది. తర్వాత థర్డ్ డివ్ వచ్చి ఫూటర్ సంబంధించింది. ఓకే, సో ఈ విధంగా మనం కంటెంట్ ని సెక్షన్స్ గా డివైడ్ చేసి మన లేఅవుట్ ని బిల్డప్ చేసుకోవాలి. ఓకే, లేఅవుట్స్ ఎలా బిల్డప్ చేసుకోవాలంటే, ఈ విధంగా మనం మన కంటెంట్ ని అనలైజ్ చేసుకొని, మన రిక్వైర్మెంట్ ని అనలైజ్ చేసుకొని తర్వాత అకార్డింగ్లీ మనం క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే, ఎవ్రీవేర్ మీరు డివ్ అనే యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు డివ్ అంటే ఏంటంటే, పర్టికులర్లీ ఒక డివిజన్ ని క్రియేట్ చేస్తుంది, లేదా ఒక సెక్షన్ ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడికి దట్స్ ఫైన్. స్ట్రక్చరల్ ఎలిమెంట్ లో మీరు ఫస్ట్ డివ్ గురించి తెలుసుకున్నారు. దీని తర్వాత దీనికి ఎక్స్టెన్షన్ కాన్సెప్టే మనకి ఈ సిమాంటిక్ ఎలిమెంట్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో రిమెంబర్ ద వర్డ్ సిమాంటిక్ ఎలిమెంట్స్. సో ఇప్పుడు మీకు యాజ్ ఏ ఫ్రెషర్ గా వెళ్ళినా, యాజ్ ఏ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ గా వెళ్ళినా మీకు అడుగుతారు పక్క, మీకు పడే క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ అండ్ నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్. ఓకే, ఐఎమ్ రైటింగ్ దట్, అది కూడా రాస్తున్నాను చూడండి, నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్. ఓకే, నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్. ఇప్పుడు దానికి మీకు తేడా చూపిస్తాను, మీకు యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ. ఓకే, సిమాంటిక్ ఎలిమెంట్స్. సో నేను ఏం చెప్పాను మీకు, ఫస్ట్ మీరు వెబ్సైట్ లేఅవుట్ ని అండర్స్టాండ్ చేసుకోవాలని చెప్పానా. సో అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ మన యూనివర్సల్ వెబ్సైట్ స్ట్రక్చర్ లో ఏముంటుంది, హెడ్ ఉంటుంది, మెయిన్ ఉంటుంది, ఫూటర్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇది మీరు యాక్చువల్లీ ఇక్కడ డివ్ యూజ్ చేశారు. ఇప్పుడు నేను ఈ డివ్ ని చూపించేసి, ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ తెలియదు, ఈ స్ట్రక్చర్ తెలియదు, ఈ స్ట్రక్చర్. సో ఇప్పుడు ఈ బాడీ, ఇప్పుడు మీరు ఎవరైనా నేను అడిగాను అనుకో, ఇది ఏంటి అని అడిగానంటే, దే విల్ సే దట్ దిస్ ఇస్ అ డివ్ ఎలిమెంట్. ఓకే, దిస్ ఇస్ అ డివ్ ఎలిమెంట్. దీన్ని అడిగితే ఇది కూడా డివ్ ఎలిమెంట్ అంటాం, ఇది కూడా డివ్ ఎలిమెంట్ అంటాం, దీన్ని కూడా డివ్ ఎలిమెంట్ అంటాం. అన్నిటిని కూడా మనం డివ్ ఎలిమెంట్ అంటాం. సో ఇప్పుడు HTML5 నుంచి ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది, సిమాంటిక్ ఎలిమెంట్స్. ఈ సిమాంటిక్ ఎలిమెంట్స్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే, మనకు ఆల్రెడీ యూనివర్సల్ స్ట్రక్చర్ ని మనం అండర్స్టాండ్ చేసుకున్నాం. సో HTML5 వాళ్ళు యూనివర్సల్ స్ట్రక్చర్ ని సపోర్ట్ చేయడానికి వాళ్ళు కొన్ని ఎలిమెంట్స్ ని రిలీజ్ చేశారు. అందులో వన్ ఆఫ్ ద ఎలిమెంట్ వచ్చి హెడర్ ఎలిమెంట్. ఓకే, హెడర్ ఎలిమెంట్. ఓకే,
సెకండ్ ఎలిమెంట్, దాని తర్వాత యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ మెయిన్ ఎలిమెంట్. ఓకే, మెయిన్ ఎలిమెంట్. దాని తర్వాత యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అసైడ్ ఎలిమెంట్. ఓకే, దాని తర్వాత యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ సెక్షన్ ఎలిమెంట్. ఓకే, సెక్షన్. ఓకే, దాని తర్వాత మీకు ఉన్నది ఫూటర్ ఎలిమెంట్. ఓకే, ఇప్పుడు ఇదేంటంటే HTML5 వాళ్ళు ఈ స్ట్రక్చర్ ని సపోర్ట్ చేయడానికి దే రిలీజ్డ్ సమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ యాక్చువల్లీ హ్యావ్ ఎ మీనింగ్. దానికి ఒక మీనింగ్ ఉంది. ఇప్పుడు ఈ ఎలిమెంట్ కి హెడర్ లో ఏముంటుంది? ఇట్ డిఫైన్స్ ద కంటెంట్ ప్రెజెంట్ ఇన్ ద హెడర్, ఇట్ డిఫైన్స్ ద ప్రెజెంట్ కంటెంట్ ఆఫ్ ద బాడీ, ఇట్ డిఫైన్స్ ద కంటెంట్ ఆఫ్ ఎ పర్టికులర్ సెక్షన్, ఇట్ డిఫైన్స్ ద కంటెంట్ ఆఫ్ ఎ సైడ్ బార్ లో ఉండే కంటెంట్ అంతా ఆ సైడ్ లో పెడతాం, ఇంకా ఫూటర్ లో పెట్టే కంటెంట్ అంతా ఫూటర్ లో పెడతాం. సో ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే యూజర్ కి ఎటువంటి ఉపయోగపడదు. సో యూజర్ బ్రౌజర్ విల్ స్టిల్ సీ ఇట్ యాజ్ ఈ హెడర్ ఎలిమెంట్ ని కానీ, మెయిన్ ఎలిమెంట్ ని కానీ, అసైడ్ ఎలిమెంట్ ని కానీ, సెక్షన్ ఎలిమెంట్ ని కానీ, ఫూటర్ ఎలిమెంట్ ని కానీ స్టిల్ బ్రౌజర్ దాన్ని ఒక డివ్ ఎలిమెంట్ లాగే చూస్తుంది. కానీ ఈ ఎలిమెంట్స్ దీని బదులు ఇలా డివ్ అని రాసే దాని బదులు ఇఫ్ యూ యూస్ దిస్ హెడర్ ఎలిమెంట్, మెయిన్ ఎలిమెంట్, అసైడ్ ఎలిమెంట్, సెక్షన్ ఎలిమెంట్, ఫూటర్ ఎలిమెంట్ ని యూస్ చేయడం వల్ల సెర్చ్ ఇంజన్స్ మీ వెబ్సైట్స్ ని చూసినప్పుడు అదేం అండర్స్టాండ్ చేసుకుంటుంది అంటే, ఓకే ఇక్కడ ఉన్న కంటెంట్ హెడర్ సంబంధించిన కంటెంట్, ఎందుకంటే ఇక్కడ ఒక సిమాంటిక్ ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేస్తుంది. అలానే సెర్చ్ ఇంజన్స్ నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ ని యూజ్ చేసే దానికన్నా సిమాంటిక్ ఎలిమెంట్స్ కి యూజ్ చేస్తే దానికి ఎక్కువ ర్యాంకింగ్స్ ఇస్తుంది, ఎక్కువ సెర్చ్ అపిరెన్స్ ఇస్తుంది. ఓకే, సో ఇలా మనం నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్, ఇవి సిమాంటిక్ ఎలిమెంట్స్. ఇక్కడ మన నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ లో మనకు ఉండేది రెండు నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్. ఒకటి డివ్ అంటే అది యూనివర్సల్ ఎలిమెంట్. సో ఒక డివిజన్ క్రియేట్ చేయడానికి ఈ డివ్ యూస్ చేస్తాం. సో అది మన హెడర్ గా యూస్ చేయొచ్చు, ఫూటర్ గా యూస్ చేయొచ్చు, మెయిన్ గా యూస్ చేయొచ్చు, అసైడ్ గా యూస్ చేయొచ్చు, సెక్షన్ గా ఏదైనా యూస్ చేసుకోవచ్చు. బట్ వేరాస్ ఈ సిమాంటిక్ ఎలిమెంట్స్ పర్టికులర్ పర్పస్ ని డినోట్ చేస్తుంది కాబట్టి పర్టికులర్ పర్పస్ కోసమే మనం దాన్ని యూస్ చేస్తాం. అండ్ డివ్ తర్వాత వీ హ్యావ్ సంథింగ్ కాల్ సిమాంటిక్ ఎలిమెంట్స్, స్పాన్. ఓకే, స్పాన్ నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్. సో డిఫరెన్స్ బిట్వీన్ సిమాంటిక్ ఎలిమెంట్స్, నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటే semantic elements will gives the information about the content present in the element, whereas non-semantic element doesn't give any information present in that element. ఆ ఎలిమెంట్ లో ప్రెసెంట్ అయిన కంటెంట్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. సిమాంటిక్ ఎలిమెంట్ అయితే సమ్ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది, అంతే తేడా సిమాంటిక్ ఎలిమెంట్స్ కి, నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ కి. బోత్ సిమాంటిక్ ఎలిమెంట్స్, నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ ఆర్ యూజ్డ్ టు ప్రిపేర్ ద స్ట్రక్చర్ ఆఫ్ వెబ్సైట్. ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఈ వెబ్సైట్ స్ట్రక్చర్ ని సిమాంటిక్ ఎలిమెంట్స్ యూస్ చేసి ప్రిపేర్ చేయొచ్చు, అలానే నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ యూస్ చేసి ప్రిపేర్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ డివ్ రాసాను కదా, ఐ షల్ రిమూవ్ దిస్ వన్. ఈ డివ్ బదులు ఐ విల్ రైట్ సంథింగ్ లైక్ హెడర్. ఇఫ్ ఐ రైట్ సంథింగ్ లైక్ దిస్ హెడర్, ఈ విధంగా నేను హెడర్ ఎలిమెంట్ రాస్తాను, హెడర్ ఎలిమెంట్ ఇన్వాల్వ్ చేస్తాను, హెడర్ ఎలిమెంట్. ఓకే, సో నథింగ్ ఏం చేంజ్ ఏమి ఉండదు. బట్ యు ఆర్ ట్రైయింగ్ టు సేవ్ ఫర్ సర్చ్ ఇంజన్స్ దట్ ఐఎమ్ యూజింగ్ సిమాంటిక్ ఎలిమెంట్స్ అండ్ మీరు ఎక్స్ప్లిసిట్లీ గా సిమాంటిక్ ఎలిమెంట్స్ యూస్ చేస్తున్నామని మీరు సర్చ్ ఇంజన్ కి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఎలిమెంట్స్ యూస్ చేయడం వల్ల. అండ్ మోస్ట్ ఆఫ్ ద రీసెంట్ మోడర్న్ వెబ్సైట్స్ అన్ని కూడా ఈ సిమాంటిక్ ఎలిమెంట్స్ యూస్ చేయమని ఎంకరేజ్ చేస్తుంది. సో ఆల్మోస్ట్ whenever you get a chance to use semantic elements, you should definitely use semantic elements యూస్ చేయడం వల్ల నాట్ ఓన్లీ మన యూజర్ ఇప్పుడు ఈ కోడ్ చూసినప్పుడు నేను ఒక డెవలపర్ ఈ కోడ్ రాసేసిపోతాను, సమ్ అదర్ డెవలపర్ విల్ కమ్ ఇన్ టు మై ప్లేస్. దెన్ అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఈ కోడ్ చూసినప్పుడు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. ఓకే, దిస్ సార్ట్ ఆఫ్ స్టఫ్ ఈస్ డూయింగ్ దిస్ వన్, దిస్ సార్ట్ ఆఫ్ స్టఫ్ ఈస్ డూయింగ్ దిస్ వన్. దాంతో పాటు సర్చ్ ఇంజన్స్ కూడా మీకు ఎక్కువ సర్చ్ అపియరెన్స్ ప్రొవైడ్ చేయాలంటే మీరు యూస్ చేయాల్సిన సిమాంటిక్ ఎలిమెంట్స్. సో ఇవన్నీ ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే మనకి నాట్ ఓన్లీ వీఆర్ ట్రైయింగ్ నాట్ ఓన్లీ టు క్రియేట్ ఒక HTML వెబ్ పేజ్ మాత్రమే క్రియేట్ చేయట్లేదు, మనం ఏం చేస్తున్నామంటే ఒక ఆప్టిమైజ్డ్ HTML వెబ్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుంటున్నాం. దట్స్ వై ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు గివ్ యూ ఇన్ఫర్మేషన్ అబౌట్ బోత్ సిమాంటిక్ ఎలిమెంట్స్ ఎలా వర్క్ అయితే, నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి చెప్తున్నాను. ఓకేనా, సో ఇప్పుడు ఇదంతా తీసేసేసి ఐ విల్ ట్రై టు క్రియేట్ ఒక లేఅవుట్ క్రియేట్ చేస్తాను. I will try to use semantic elements యూస్ చేసి నేను లేఅవుట్ ని ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరేమన్నా మీకు నేను డాక్యుమెంట్ ప్రొవైడ్ చేసినప్పుడు మీరు నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ కంపారిజన్ చూసుకొని మీరు దాన్ని ప్రాక్టీస్ చేయండి. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ నేను ఆల్రెడీ లాస్ట్ బ్యాచ్ లో ఇది చెప్పాను. సో ఓకే, ఐ షల్ టేక్ దిస్ వన్. ఒక నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ ఇది లాస్ట్ బ్యాచ్ లో చేసిన కోడ్ ఇది. సో ఈ కోడ్ చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తా, నో వరీస్. సో ఇప్పుడు నేను ఒక కంటెంట్ క్రియేట్ చేశాను. సో ఈ కంటెంట్ లో చూడండి, ఇప్పుడు నేను ఒక బాడీ ఉంది,
బాడీ లోపల ఒక కంటైనర్ క్రియేట్ చేశాను. అంటే ఒక కంటైనర్ అంటే ఒక పేరెంట్ డివ్ క్రియేట్ చేశాను. ఆ పేరెంట్ డివ్ తర్వాత హెడర్ కి ఒక డివ్, సెక్షన్ కి ఒక డివ్, సెక్షన్ లోపల సైడ్ బార్ మెయిన్ కంటెంట్, సైడ్ బార్ కంటెంట్, మెయిన్ కంటెంట్, ఫూటర్ కంటెంట్. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తాను. యుల్ సీ ద అపీరెన్స్. ఓకే, సీ నౌ, సి ఐ హావ్ క్రియేటెడ్ వన్ లేఅవుట్, ఒక లేఅవుట్ క్రియేట్ చేశాను. ఇక్కడేమో హెడర్ కంటెంట్, ఇక్కడేమో సైడ్ బార్, ఇక్కడేమో మెయిన్ కంటెంట్, ఇక్కడేమో ఫూటర్ కంటెంట్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద యూనివర్సల్ స్ట్రక్చర్స్, యూనివర్సల్లీ మీకు వెబ్ పేజ్ అన్ని కూడా ఇలానే ఉంటాయి. హెడర్ ఉంటుంది, మెయిన్ కంటెంట్, సైడ్ బార్ ఉంటే సైడ్ బార్ ఉంటుంది, లేదంటే కంప్లీట్ మెయిన్ కంటెంట్ తీసుకుంటుంది ప్లేస్. దాని తర్వాత ఫూటర్ కంటెంట్ తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఐ జస్ట్ యూస్ ఎవ్రీవేర్ డివ్ అని యూస్ చేశాను. ఓకే, ఐ షల్ ట్రై టు ఐ వాంట్ టు మేక్ నదర్ ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను బై యూజింగ్ సిమాంటిక్ ఎలిమెంట్స్. సో సిమాంటిక్ ఎలిమెంట్స్ యూస్ చేసి చూపిస్తాను ఎగ్జాంపుల్, దెన్ యూల్ అండర్స్టాండ్ బెటర్. సో వాట్ ఈస్ యాక్చువల్ చేంజ్. సో ఈ కంప్లీట్ థింగ్ కాపీ చేసుకుంటా, కంట్రోల్-C. సో ఇప్పుడు నేను ఇక్కడ డివ్ ఉంది కదా, ఈ మెయిన్ కంటైనర్ కి ఏమో ఒకటి డివ్ అనేది పెట్టేస్తాను. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఐ డోంట్ వాంట్ టు యూస్ డివ్, నేను డివ్ యూస్ చేయను, నేను సిమాంటిక్ ఎలిమెంట్స్ యూస్ చేస్తాను. జస్ట్ మీరు ఆ పర్టికులర్ డివ్ ఎలిమెంట్స్ రీప్లేస్ చేయండి, దట్ వుడ్ బి బెటర్. సో ఇప్పుడు నేను చెప్పాను సైడ్ బార్ కి మనం అసైడ్ యూస్ చేస్తాం. ఓకే, సైడ్ బార్ కి మనం అసైడ్ యూస్ చేస్తాం, అసైడ్ సిమాంటిక్ ఎలిమెంట్. ఓకే, అండ్ మెయిన్ కంటెంట్ కి we can use section. Okay, we can use section like this. Okay, అండ్ హియర్ ఆల్సో ఇది కూడా మనం ఈ సెక్షన్ గా చేంజ్ చేయొచ్చు. ఓకే, సో ఒక సెక్షన్ క్రియేట్ చేసి ఆ సెక్షన్ లోపల ఐఎమ్ ట్రైంగ్ టు కీప్ సైడ్ బార్ అండ్ మెయిన్ కంటెంట్. ఓకే, అండ్ దిస్ వన్ ఇస్ ఫూటర్. ఓకే, దిస్ వన్ ఇస్ ఫూటర్. దట్స్ ఆల్ యు ఆర్ డన్ విత్ సేమ్ ఇంప్లిమెంట్. అదే ఇంప్లిమెంటేషన్ ఉంటుంది, బట్ ఈసారి మీరు చూస్తే మీకు సంవాట్ ఇక్కడ ఇది కూడా సేమ్, ఇది ఇలానే ఉంటుంది, సేమ్ ఉంటుంది. బట్ ఇక్కడ మీకు ఏంటంటే మీరు యూజ్ చేసిన ట్యాగ్స్ చూడండి. ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఇన్స్పెక్ట్ చూపిస్తాను. ఇన్స్పెక్ట్ చూపిస్తే మీకు అన్ని డివ్ అని ఉంటుంది. కానీ ఇక్కడ పోయి చూస్తే ఇక్కడ ఇన్స్పెక్ట్ కొడతాను. ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ హెడర్, సెక్షన్, ఫూటర్. సో వాట్ ఇట్ మీన్ యాక్చువల్లీ, ఇప్పుడు ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే సెర్చ్ ఇంజన్స్ కి ఉపయోగపడుతుంది, మన కంటెంట్ ని ఐడెంటిఫై చేయడానికి. ఓకేనా, దట్స్ ఆల్. సో ఇలా మనం నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ యూస్ చేసి స్ట్రక్చర్స్ క్రియేట్ చేస్తాం, అలానే సిమాంటిక్ ఎలిమెంట్స్ యూస్ చేసి కూడా స్ట్రక్చర్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటే డివ్, స్పాన్. సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటే ఇక్కడ నేను మీకు కంప్లీట్ గా ప్రొవైడ్ చేస్తున్నాను. నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ లో ఏమేమి వస్తాయని చూడండి. హెడర్, ఫూటర్, మెయిన్, అసైడ్, నావిగేషన్ ని స్పెసిఫై చేయాలంటే నావ్ యూస్ చేయొచ్చు, సెక్షన్ స్పెసిఫై చేయాలి సెక్షన్ యూస్ చేయొచ్చు. తర్వాత ఫామ్, టేబుల్, ఇవి మనం డిస్కస్ చేస్తాం. ఇవి గోయింగ్ అహెడ్ మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఆర్టికల్, మీరు ఆర్టికల్ అనే ఎలిమెంట్ కూడా యూస్ చేయొచ్చు. సో నో వరీస్, ఇవన్నీ కూడా మీరు జస్ట్ ఇవన్నీ ఒక సెక్షన్ గా డివైడ్ చేయడానికి మనం యూస్ చేసే ఎలిమెంట్స్ ఇవి. సో ఈ ఎలిమెంట్స్, హెడర్ ఎలిమెంట్ అంటే హెడర్ సంబంధించిన, అదే ఆర్టికల్ అంటే ఒక ఆర్టికల్ డినోట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఇవన్నీ చూసారంటే సేమ్ థింగ్, ఇప్పుడు నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో అవే ఉంటాయి, మొత్తం అవే ఉంటాయి. కొన్ని ఇక్కడ టేబుల్ కానీ, ఆర్టికల్ కానీ, ఫిగ్ క్యాప్షన్, ఫిగర్, ఇవి మనం కమింగ్ క్లాసెస్ లో డిస్కస్ చేస్తాం. ఎక్కడ డిస్కస్ చేస్తామంటే ఫిగర్ క్యాప్షన్ ని మీడియా ఎలిమెంట్స్ లో డిస్కస్ చేస్తాం. టేబుల్ ని సపరేట్ గా మనం టేబుల్ కాంపోనెంట్ డిస్కస్ చేస్తాం. ఇంకా యాజ్ యూజువల్ హెడర్, మెయిన్, అసైడ్, నావ్ అంటే ఏం లేదు, నావిగేషన్ స్పెసిఫై చేస్తుంది. ఓకే, ఫూటర్, సెక్షన్, ఇవన్నీ మీకు ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను. ఓకే, ఈ HTML పేజ్ లేఅవుట్ క్రియేట్ చేశాను. ఈ HTML పేజ్ లేఅవుట్ కి సంబంధించిన కోడ్ కింద ఉంది. సో యూ కెన్ జస్ట్ ఇక్కడ మీకు ఇక్కడ ఎక్స్ట్రాగా నేను నావిగేషన్ ఇన్వాల్వ్ చేశాను. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడికి ఏదో డివ్ చూడండి. డివ్ లోపల ఫస్ట్ హెడర్ ఉందా, హెడర్ క్రియేట్ చేశాను. హెడర్ లో మెయిన్, తర్వాత మెయిన్ క్రియేట్ చేశాను. మెయిన్ తర్వాత అసైడ్ క్రియేట్ చేసి, అసైడ్ ఎందుకు, సైడ్ బార్ లో ఏం పెట్టాలి, యాక్చువల్లీ మనం అడ్వర్టైజ్మెంట్ పెట్టాలి. కానీ ఇక్కడ సైడ్ బార్ లో ఏం పెట్టాలంటే నావిగేషన్ పెడుతున్నాను. నావిగేషన్ పెట్టేసి ఈ డోంట్ వరీ అబౌట్ వాట్ ఐ హావ్ రిటన్. ఇక్కడ UL అంటే ఏంటి, LI అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీరు కమింగ్ క్లాసెస్ లో చూస్తారు. బట్ ప్రస్తుతానికి దీన్ని అర్థం చేసుకోనికి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ టు అండర్స్టాండ్ స్ట్రక్చర్. ఫస్ట్ హెడర్, తర్వాత యాజ్ యూజువల్ మెయిన్ కంటెంట్ చెప్పాను. మెయిన్ కంటెంట్ లో నేను సైడ్ బార్ ని సపరేట్ చేశాను, అండ్ యాక్చువల్ గా సెక్షన్ సపరేట్ చేశాను. ఇప్పుడు మెయిన్ లోపలే సైడ్ బార్ ఉంటుంది అండ్ ఆల్సో సెక్షన్ ఉంటుంది. సెక్షన్ లోపల ఐ జస్ట్ రైట్ ఏ సంథింగ్ లైక్ ఆర్టికల్ అంటే ఆర్టికల్ ఇస్ నథింగ్ బట్ ఎన్ ఇండిపెండెంట్ కంటెంట్. మెయిన్ కంటెంట్ లో ఏమో నీకు సైడ్ బార్ ఉంది అండ్ సెక్షన్ ఉంది కదా. ఆర్టికల్ ఏముందంటే ఇండిపెండెంట్ కంటెంట్ ఉంటుంది. ఇట్ ఇస్ లైక్ జస్ట్ లైక్ మెయిన్ ఎలాగైతే సర్వ్ చేస్తున్నా అలానే సర్వ్ చేస్తుంది, బట్ దీంట్లో ఇండిపెండెంట్ కంటెంట్ ఉంటుంది. దాని తర్వాత ఫూటర్ ఉంది. ఓకే, ఇది ఈ కోడ్ ని మీరు ట్రై చేశారంటే ఈ విధంగా మీకు లేఅవుట్ బిల్డ్ అవుతుంది.
సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ పేజ్. ఇది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు యూనివర్సల్ స్ట్రక్చర్. యూనివర్సల్ స్ట్రక్చర్ అంటే ఈ విధంగా స్ట్రక్చర్స్ ఉంటాయి. సో మీకు డిపెండింగ్ ఆన్ క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని, ఇప్పుడు ఈ నెట్ఫ్లిక్స్ వాడు చూసాడంటే, నెట్ఫ్లిక్స్ వాడు ఏం చేశాడు, పైన లోగో పెట్టాడు, ఇక్కడ పెట్టాడు, కానీ వెనకాల ఓవర్లేలో మెయిన్ కంటెంట్ అంతా తీసుకొచ్చాడు, ఇక్కడ ఫోటో పెట్టాడు. జొమాటో వాడు ఏం చేశాడు, జొమాటో వాడు ఏకంగా హెడర్ ని లేపేశాడు. హెడర్ ని లేపేసి హీఈస్ యూజింగ్ జస్ట్ మెయిన్ ఒక మెయిన్ కంటెంట్ కి ఇవంతా కూడా డిజైన్ చేసుకున్నాడు. దాని తర్వాత ఫూటర్ పెట్టున్నాడు. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఏం చేశాడు, ఇక్కడ హెడర్ ఉంది, తర్వాత మెయిన్ కంటెంట్ ఉంది, తర్వాత లాస్ట్ లో మళ్ళీ ఫూటర్ ఉంది. ఓకే, మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈ మెయిన్ కంటెంట్ లో మనకి ఇష్టం వచ్చిన కంటెంట్ ని మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత ఇది అమెజాన్, ఇలా ఫ్లిప్కార్ట్. సో యూ జస్ట్ ఐడెంటిఫై, మీరు వెబ్సైట్స్ ని తీసి ఆ వెబ్సైట్స్ యొక్క లేఅవుట్ ని అండర్స్టాండ్ చేసుకుని ట్రై చేయండి. అండ్ యాజ్ యూజువల్ ఇప్పుడు చెప్పాను కదా, ఇక్కడ ఏదైతే కోడ్ చేస్తున్నానో ఈ కోడింగ్ అంతా కూడా యూ జస్ట్ అబ్జర్వ్. ఇదేంటంటే నెస్టెడ్ ఎలిమెంట్స్. ఇక్కడ మీరు చూసారంటే ఈ డివ్ లోపల 2 డివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే మీరు, నేనేం చెప్పాను, డివ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కదా. సో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ మీకు ఎలా వర్క్ అవుతుందో ఆల్రెడీ తెలుసు. సో మీరు డిపెండింగ్ ఆన్ ద మీ కంటెంట్, మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని నెస్టెడ్ డివ్స్ యూస్ చేయాలా లేదా నార్మల్ డివ్స్ యూస్ చేయాలా అనేది కూడా మీకు ఒక ఐడియా రావాలి మీరు లేఅవుట్ చూడంగానే. ఓకే, సో ఇట్స్ ఆల్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గా మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, వీ నీడ్ టు ఐడెంటిఫై ద స్ట్రక్చర్. ఫస్ట్ స్ట్రక్చర్ ని ఐడెంటిఫై చేసి ఆ స్ట్రక్చర్ ని బేస్ చేసుకుని మన లేఅవుట్ ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా, దిస్ ఇస్ అబౌట్ స్ట్రక్చర్ ఎలిమెంట్స్. సో స్ట్రక్చర్ ఎలిమెంట్స్ తర్వాత వెంటనే మీకు ఏంటంటే, ఇప్పుడు మీరు ఓకే, మీరు క్రియేట్ చేశారు, స్ట్రక్చర్స్ క్రియేట్ చేశారు, ఇప్పుడు ఇక్కడ హ్యాపీగా స్ట్రక్చర్ క్రియేట్ చేశారు. కానీ ఇందులోపల ఇప్పుడు కంటెంట్ పెట్టాలి. ఇందులోపల మనం ఇక్కడ ఏం పెడతామంటే లోగో పెడతాం, ఇక్కడేమో మనం నావిగేషన్ కంటెంట్ పెడతాం, ఇక్కడేమో సైడ్ బార్ లో ఇమేజెస్ పెడతాం, ఇక్కడ మనం మెయిన్ కంటెంట్ రాస్తాం, ఇక్కడేమో మనము సమ్ లిస్ట్ ఐటమ్స్ ని అవన్నీ ఇన్వాల్వ్ చేస్తాం. సో ఇలా ఎన్ని టైప్స్ లో మనం ఎలిమెంట్స్, ఇవన్నీ టెక్స్ట్ కంటెంట్ ఉంది అండ్ విజువల్ కంటెంట్ ఉంది. టెక్స్ట్ కంటెంట్ కి యూజ్ చేసే ఎలిమెంట్స్ ఏమున్నాయి అండ్ విజువల్ కంటెంట్ యూజ్ చేసే ఎలిమెంట్స్ ఏమున్నాయో ఇప్పుడు నెక్స్ట్ ఈ క్లాస్ లో మనం చూస్తాం. ఓకేనా, సో ఈ ఇప్పుడు స్ట్రక్చర్ ఎలిమెంట్ అందరికీ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీరేమన్నా ఈ స్ట్రక్చర్ ఎలిమెంట్స్ గురించి ఇంకా మీరేమన్నా సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనం డిస్కస్ చేద్దాం. బట్ ఇంకా ఇంతకన్నా మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ఒక కీ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటే అవి ఒక జనరల్ ఎలిమెంట్స్, దానికి ఎటువంటి మీనింగ్ ఉండదు ఆ ఎలిమెంట్స్ కి. వేరే సిమాంటిక్ ఎలిమెంట్స్ యూజ్ చేయడం వల్ల ఆ సిమాంటిక్ ఎలిమెంట్స్ కి ఒక పర్టికులర్ మీనింగ్ అనేది ఉంటుంది, అందులో ఉన్న కంటెంట్ కి మీనింగ్ అనేది ఉంటుంది. అందులో కంటెంట్ యూజ్ చేసే అది ఏ కంటెంట్, ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అనేది ఆ ఎలిమెంట్ చూసి మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే సమ్ ఒక మీనింగ్ఫుల్ కంటెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది సిమాంటిక్ ఎలిమెంట్స్, అంతే. సో అది డిఫరెన్స్. నెక్స్ట్ దాని తర్వాత మనకు టెక్స్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ స్ట్రక్చర్ క్రియేట్ చేశారు. స్ట్రక్చర్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ వర్క్ ఏంటి? నెక్స్ట్ మీ వర్క్ ఏంటంటే యూ వాంట్ టు క్రియేట్ సమ్ టెక్స్ట్ క్రియేట్ చేయాలి. తర్వాత ఎన్ని విధాలుగా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి టెక్స్ట్ క్రియేట్ చేయడానికి మన HTML లో అంటే, ఫస్ట్ ఎలిమెంట్ మీరు ఐడెంటిఫై చేయాల్సింది. అండ్ గుర్తుపెట్టుకోండి, మర్చిపోయే ఒక విషయం చెప్పడం, ఇక్కడ డివ్ కి ఇది ఒక డివ్ ఎలిమెంట్ కదా, ఈ ఎలిమెంట్ కి ఆల్ ద అట్రిబ్యూట్స్ ఆర్ ఆల్ గ్లోబల్ అట్రిబ్యూట్స్ అన్ని కూడా అప్లికబుల్ అవుతాయి. అలానే సిమాంటిక్ ఎలిమెంట్స్ కూడా అన్ని గ్లోబల్ అట్రిబ్యూట్స్ అప్లికబుల్ అవుతాయి. ఓకే, నేను మధ్యలో చెప్తా ఉంటాను, ఏమైనా మ్యాండేట్ ఒక ఎలిమెంట్స్ అన్నింటికి, ఆల్మోస్ట్ ఉన్న ఎలిమెంట్స్ అన్నింటికి కూడా గ్లోబల్ అట్రిబ్యూట్స్ అంటే క్లాసు, ఐడి, టైటిల్, లాంగ్, అవన్నీ గ్లోబల్ అట్రిబ్యూట్స్. ఆ గ్లోబల్ అట్రిబ్యూట్స్ అన్ని ఎలిమెంట్స్ కి అప్లికబుల్ అవుతాయి. ఒకవేళ ఇంకేమన్నా మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ అనేది కాన్సెప్ట్ వస్తే అప్పుడు నేను స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తాను. లేదంటే యూ జస్ట్ థింక్ లైక్, నేను చెప్పే ప్రతి ఒక్క ఎలిమెంట్ కి గ్లోబల్ అట్రిబ్యూట్స్ అప్లికబుల్ అవుతాయి. ఇంకేమైనా స్పెషల్ అట్రిబ్యూట్స్ ఉంటే అవి నేను సపరేట్ గా మెన్షన్ చేస్తా. ఓకేనా, సో ఇప్పుడు మనం డివ్ అయిపోయిందా, ఈ డివ్ తర్వాత మనం నేర్చుకోవాల్సింది టెక్స్ట్ ఎలిమెంట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ వేరియంట్స్ ఉంటాయి మన దగ్గర. ఇక్కడ చూసారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ అనేది, ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ ఎలా క్రియేట్ చేయాలి? ఈ టెక్స్ట్ మీరు డాక్యుమెంట్ లో క్రియేట్ చేస్తున్నారు, డాక్ ఫైల్లో. బట్ ఇదే టెక్స్ట్ మీరు HTML లో ఎలా క్రియేట్ చేయాలి? HTML ఏ విధంగా క్రియేట్ చేయాలి? అండ్ ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ నార్మల్ టెక్స్ట్, టైటిల్, హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3, హెడ్డింగ్ 4. సో ఇక్కడ డాక్ లో సపోర్ట్ చేసే మోస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అన్ని, మోస్ట్ ఆఫ్ ద ఫార్మాట్స్, మోస్ట్ ఆఫ్ ద టెక్స్ట్ అంతా కూడా HTML కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇట్ ఆల్ సపరేట్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, కలర్ మార్చడం, బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయడం, నార్మల్ కలర్, టెక్స్ట్ కలర్ చేంజ్ చేయడం, అన్ని కూడా. అండ్ ఆల్సో ఇట్ కెన్ ఇన్సర్ట్ లింక్, HTML ఒక టెక్స్ట్ లింక్ ఇన్సర్ట్ చేయడము. అండ్ ఆల్సో వీ కెన్ మేక్ ద కంటెంట్
జస్ట్ లైన్ రైట్ లైన్ అవన్నీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ అండర్స్టాండింగ్ టెక్స్ట్ ఎలిమెంట్స్. టెక్స్ట్ క్రియేట్ చేసే ఎలిమెంట్స్ ఏంటి, ఓకేనా. సో ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మన దగ్గర ఉండేది పారాగ్రాఫ్. ఫస్ట్ రిమెంబర్ మా ఫస్ట్ థింగ్, టెక్స్ట్ ఎలిమెంట్స్ లో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది అంటే పారాగ్రాఫ్స్ ఎలా క్రియేట్ చేస్తారు. సో రిమెంబర్, ఇక్కడ మనం డిస్కస్ చేసే ఎలిమెంట్ ఆల్మోస్ట్ మన యూస్ కేస్ ని మ్యాచ్ చేస్తాయి. యూస్ కేస్ ని మ్యాచ్ చేసేసి జస్ట్ దాని నుంచే సమ్ షార్ట్ క్యారెక్టర్ ని యూస్ చేసుకుని ఎలిమెంట్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు మన ఫస్ట్ చూడాల్సింది పారాగ్రాఫ్ ఎలిమెంట్. సో మన హెచ్టిఎంఎల్ పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తామంటే వి విల్ బి యూజింగ్ పారాగ్రాఫ్ ఎలిమెంట్ విచ్ ఈస్ దానికి అది ఏ లెటర్ తో డినోట్ చేస్తామంటే పి లెటర్ తో డినోట్ చేస్తాం. సో ఈ విధంగా రాసామంటే, ఇప్పుడు పారాగ్రాఫ్ అని రాసామంటే ఈ విధంగా రాసామంటే ఇట్ అండర్స్టాండ్స్ ద డాక్యుమెంట్. హెచ్టిఎంఎల్ బ్రౌజర్ అనేది అండర్స్టాండ్ చేసుకుంటుంది ఇది ఒక పారాగ్రాఫ్ అని. ఓకే, జస్ట్ ఇఫ్ ఐ ట్రై టు గివ్ సమ్ లారం ఇచ్చామంటే, ఓకే, లారం అని ఇచ్చానంటే ఇట్ ఈస్ వన్ పారాగ్రాఫ్. ఇది ఒక పారాగ్రాఫ్. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే అవుట్పుట్ లో యూ సీ సంథింగ్ పారాగ్రాఫ్ ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ పారాగ్రాఫ్ ఎలిమెంట్. ఓకే, ఇప్పుడు ఇది ఏంటంటే పారాగ్రాఫ్ ఎలిమెంట్. ఇలా మీరు పారాగ్రాఫ్ ఎలిమెంట్ ని క్రియేట్ చేయొచ్చు. తర్వాత మీరు దీనికి ఏ అట్రిబ్యూట్స్ అప్లికబుల్ అవుతాయి అంటే ఆల్ గ్లోబల్ అట్రిబ్యూట్స్. అన్ని గ్లోబల్ అట్రిబ్యూట్స్ అన్ని కూడా అప్లికబుల్ అవుతాయి. అండ్ మీరు చూసారంటే పారాగ్రాఫ్ అనేది యాజ్ ఐ సెడ్ దట్ పారాగ్రాఫ్ ఈజ్ సంథింగ్ లైక్ ఏ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఓకే, మీకు పర్టికులర్ గా చెప్తాను ఎక్కడంటే మీరు రిమెంబర్ చేసుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను 90% ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ బ్లాక్ లెవెల్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్పాను. సో 90% ఆఫ్ ఎలిమెంట్స్, ఒకవేళ 90% 10% అని చెప్పాను. ఆ 10% లో నేను ఖచ్చితంగా మీకు ఒకవేళ ఇన్లైన్ ఎలిమెంట్ వచ్చింది అంటే కాన్సెప్ట్ లోకి, నేను ఖచ్చితంగా ఇది ఇన్లైన్ ఎలిమెంట్ అని చెప్తాను. లేదు నేను చెప్పలేదు అంటే మాత్రం అది ఖచ్చితంగా బ్లాక్ లెవెల్ ఎలిమెంటే. ఓకే, బై డిఫాల్ట్ ఇట్స్ ఏ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఇప్పుడు నేను పారాగ్రాఫ్ అనేది కదా, ఇప్పుడు మీరు డివ్ గురించి నేను ఏం చెప్పలేదు. సో డివ్ ఈస్ ఏ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. అలానే పారాగ్రాఫ్ ఈజ్ ఆల్సో ఏ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. అంటే బ్లాక్ లెవెల్ అంటే ఇట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. రిమెంబర్, ఇట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్ నుంచి రైట్ కి ఎక్స్టెండ్ అవుతుంది. ఓకేనా, సో దట్ ఈస్ పారాగ్రాఫ్ ఎలిమెంట్. దాని తర్వాత వాట్ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ హియర్. సో ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ మీరు ఓకే పారాగ్రాఫ్ H1 H6 HR BR ప్రీ. ఓకే, లెట్ మీ సే ఆల్ దిస్. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్ క్రియేట్ చేశాను. సో ఐ జస్ట్ వాంట్ టు రిమూవ్ దిస్ వన్. ఓకే, ఇప్పుడు మీరు HTML లో ఇప్పుడు మీరు డాక్ ఫైల్ రాశారు. ఇప్పుడు ఇక్కడ మీరు డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నారు. డాక్యుమెంట్ క్రియేట్ చేసినప్పుడు ఇప్పుడు ఇది ఒక పారాగ్రాఫ్ కదా. రిమెంబర్, జస్ట్ థింక్ లైక్ దిస్ పారాగ్రాఫ్. మీరు ఇక్కడ స్పేసెస్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు కదా. స్పేసెస్ ఇచ్చుకుంటూ వెళ్తుంటే మీరు ఎంతైతే స్పేస్ ఇస్తున్నారో ఆ స్పేస్ ని యాజ్ ఇట్ ఈస్ వర్డ్ డాక్యుమెంట్ చూపిస్తుంది. కానీ మీకు ఏంటంటే ఇటువంటి పారాగ్రాఫ్స్ క్రియేట్ చేయడానికి మీరు ఇక్కడ నార్మల్ టెక్స్ట్ యూజ్ చేస్తున్నారు, ఈజీగా పారాగ్రాఫ్ క్రియేట్ చేస్తున్నారు. సో ఇటువంటి పారాగ్రాఫ్స్ ని మీరు HTML లో క్రియేట్ చేయాలంటే మీరు యూజ్ చేయాల్సిన ఎలిమెంట్ పారాగ్రాఫ్ అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇటువంటి ఫార్మాట్ ని, ఇటువంటి స్పేస్ ని కానీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మీ యొక్క ప్రెజెంటేషన్ లో ఖచ్చితంగా మీరు ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్ యూజ్ చేయకూడదు. ఒకవేళ యూజ్ చేసిన అటువంటి రిక్వైర్మెంట్ ని మీరు ఎలా అచీవ్ చేయాలనేది మీకు తెలియాలి. ఆ నాలెడ్జ్ మీకు ఉండాలి. సో ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఇంత స్పేస్ ఇచ్చాను, ఇది ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ స్పేస్ ఏమైనా వస్తుందా? ఇక్కడ ఏమైనా స్పేస్ వస్తుంది చూడండి. ఈ మధ్యలో నేను స్పేస్ ఇచ్చింది. AMET కామా తర్వాత కామాకి సికి మధ్యలో స్పేస్ ఇచ్చాను. ఇక్కడ ఏమన్నా మీకు స్పేస్ కనిపిస్తుందా? దీని అర్థం ఏంటంటే HTML విల్ ఇగ్నోర్ ద స్పేసెస్ ని ఇగ్నోర్ చేస్తుంది. మీరు ఒకవేళ సెకండ్ లైన్ ఈ విధంగా రాసినా కానీ ఇట్ విల్ ట్రీట్ దిస్ యాజ్ ఏ ఒక సింగిల్ లైన్ గా ట్రీట్ చేస్తుంది. ఆల్ స్పేస్ అంతా కూడా, న్యూ లైన్స్ అన్నిటిని కూడా HTML ఇగ్నోర్ చేసి ఇలా మీరు రాశారంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ ఇగ్నోర్ ఆల్ దిస్ వన్ అండ్ ఇదేం చేస్తారంటే ఇది ఒక సింగిల్ లైన్ లో చూపిస్తుంది. ఓకేనా, సో దట్ ఈస్ వన్ డిసడ్వాంటేజ్ చెప్పను. ఒక పారాగ్రాఫ్ క్రియేట్ చేసేటప్పుడు అలాంటి ఒక రిక్వైర్మెంట్ మన దగ్గర ఉందంటే మాత్రం మీరు పారాగ్రాఫ్ ఎలిమెంట్ యూజ్ చేస్తే మీకు అటువంటి రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవ్వదు. ఒకవేళ మీరు పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఇంక్లూడ్ చేసినా కానీ మీరు సమ్ స్పెషల్ ఎలిమెంట్స్ ఉన్నాయి మన దగ్గర. #NBSP. ఇప్పుడు మీరు చూసారంటే దీన్ని ఏమంటామంటే ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఎలిమెంట్. దీని గురించి చెప్తాను, లాస్ట్ లో చెప్తాను.
ఎలిమెంట్స్ గురించి ఎలాగో చదువుతున్నాం కదా, 1 by 1 ఎలిమెంట్స్ చదివేటప్పుడు ఈ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా వస్తాయి, అప్పుడు చెప్తాను. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకు చెప్తున్నాను అంటే, మన రిక్వైర్మెంట్ ఏంటంటే పారాగ్రాఫ్ కి మధ్యలో, సెంటెన్స్ మధ్యలో ఒక స్పేస్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఒక స్పేస్ అలౌడ్. మోర్ దాన్ 1 or 2 స్పేస్ ఉంటే మాత్రం ఆ స్పేస్ అంతా కూడా ఒక ఒక ఇగ్నోర్ చేసి ఒక స్పేస్ గా తీసుకుంటుంది. సో ఇప్పుడు మీరు ఒకవేళ ఇందాక నేను చెప్పిన అపీరెన్స్ ని, ప్రెజెంటేషన్ ని మీరు అచీవ్ చేయాలంటే సింపుల్ గా యూ వాంట్ టు యూస్, మీరు కౌంట్ చేసుకోవాలి. మీకు ఎంత గ్యాప్ కావాలో, దానికి ఎంత గ్యాప్ కి ఎంత ఎన్ని స్పేస్ కావాలో అది ఆ, మీరు ఐ మీన్ అజ్యూమ్ చేసుకొని అండ్ క్యాలిక్యులేట్ చేసుకొని అన్ని ఎన్బిఎస్పి ఎలిమెంట్స్ ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు మీరు చూస్తే అక్కడ ఒక స్పేస్ క్రియేట్ అయింది చూడండి. ఇప్పుడు స్పేస్ క్రియేట్ అయింది. ఈ స్పేస్ ఎందువల్ల వచ్చిందంటే మీరు ఒక ఎలిమెంట్ ని ఇన్వాల్వ్ చేయడం వల్ల వచ్చింది. అదేం ఎలిమెంట్ అంటే ఇది ఎన్బిఎస్పి అంటే నాన్ బ్రేకింగ్ స్పేస్ అంటాం. ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఎలిమెంట్. ఈ స్పేస్ ఇది ఏం చేస్తారంటే స్పేస్ ని క్రియేట్ చేస్తుంది. సో యాక్చువల్లీ మీ రిక్వైర్మెంట్ ఏంటంటే స్పేస్ తెప్పించడం. కానీ ఆ స్పేస్ ని మీరు ఎలా తెప్పించారు? ఒక ఎక్స్ట్రా ఎలిమెంట్ యూజ్ చేసి తెప్పించారు. ఓకేనా? సో ఇలాగా మీకు రిక్వైర్మెంట్ ఉంది అంటే మాత్రం మీరు పారాగ్రాఫ్ ఎలిమెంట్ యూజ్ చేస్తే మీరు ఎయిదర్ ఎన్బిఎస్పి అన్నా యూజ్ చేయాలి, లేదంటే మీకు ఇంకొకటి ఏముందంటే, ఇప్పుడు మీరు సెకండ్ లైన్ లోకి మూవ్ చేయాలి. ఇప్పుడు మీకు ఇలా సెకండ్ లైన్ లోకి రావాలి, టెక్స్ట్ సెకండ్ లైన్ లోకి రావాలి. అప్పుడు మీరు ఏం చేయాలంటే బిఆర్ యూజ్ చేయాలి. బిఆర్ అంటే ఏంటంటే లైన్ బ్రేక్. బిఆర్ అంటే ఏంటంటే లైన్ బ్రేక్. ఇది ఇవ్వడం వల్ల మీకు అడ్వాంటేజ్ అంటే అక్కడ టెక్స్ట్ కట్ అయ్యి నెక్స్ట్ లైన్ లోకి వస్తుంది. ఓకే, ఇలా మీరు న్యూ లైన్ కి మూవ్ చేయాలంటే మీరు యూజ్ చేయాల్సిన ఎలిమెంట్ ఏంటంటే బిఆర్ ఇస్ నథింగ్ బట్ లైన్ బ్రేక్. లేదంటే మీకు ఇక్కడ స్పేసెస్ కావాలంటే ఏం యూజ్ చేయాలి మీరు? ఎన్బిఎస్పి. సో ఈ డోంట్ వరీ అబౌట్ దిస్ సింటాక్స్. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయంగా మీకే అర్థమవుతుంది. నేనేం చెప్తున్నానంటే, మీరు ఒక పారాగ్రాఫ్ క్రియేట్ చేస్తున్నారు, అది ఒకే స్ట్రైట్ లైన్ లో వచ్చేస్తుంది. ఒకవేళ మీకు స్పేసెస్ ని మధ్యలో ఇన్వాల్వ్ చేయాలి, గ్యాప్ ఇన్వాల్వ్ చేయాలంటే మీరు ఏం యూజ్ చేయాలంటే ఎన్బిఎస్పి ఎలిమెంట్ యూజ్ చేయాలి. ఎన్బిఎస్పి అంటే నాన్ బ్రేకింగ్ స్పేస్. అది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఎలిమెంట్. ఆ ఎలిమెంట్స్ గురించి మనం ఫ్యూచర్ లో చూస్తాం. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఇంట్రడ్యూస్ సెకండ్ లైన్, ఒక కంటెంట్ సెకండ్ లైన్ కి పంపించాలి అంటే మాత్రం వాట్ యూనిట్ టు యూజ్ అంటే యూనిట్ టు యూజ్ లైన్ బ్రేక్. బిఆర్ అనే ట్యాగ్ యూజ్ చేస్తే సింపుల్ గా, ఇఫ్ యూజ్ సంథింగ్ లైక్ బిఆర్ అనే ట్యాగ్ యూజ్ చేసామంటే ఈ సింపుల్ గా ఏమవుతుందంటే, బిఆర్ ట్యాగ్ యూజ్ చేసామంటే ఇది సింపుల్ గా ఏమైందంటే సెకండ్ లైన్ కి వెళ్తుంది. అండ్ బిఆర్ ఇస్ సంథింగ్ లైక్ ఏ వాయిడ్ ఎలిమెంట్ అంటే ఇందులో మీకు ఓన్లీ స్టార్ట్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఇందులో మీకు ఏముంటుంది? ఓన్లీ స్టార్ట్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూసారంటే సెకండ్ లైన్ కి వస్తుంది. ఓకేనా? దట్స్ ఆల్. మీరు ఎక్కడ బ్రేక్ చేయాలనుకుంటే అక్కడ లైన్ బ్రేక్ చేసి సెకండ్ లైన్ కి వచ్చేస్తుంది. ఓకే, ఇది వన్ ఆఫ్ ద ఎలిమెంట్ విచ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, దీని తర్వాత మీకు ఇంకొక రిక్వైర్మెంట్ ఉంది. ఇంకొక పారాగ్రాఫ్ క్రియేట్ చేయడానికి ఇంకొక టైప్ ఆఫ్ ఎలిమెంట్ ఉంది. ఆ ఎలిమెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడ స్పేసెస్ తీసుకొచ్చారు, స్పేసెస్ ఇలా పెట్టారు. దీని తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళా మీరు ఇంకో లైన్ కొట్టేసి మళ్ళీ ఇక్కడ మీరు ఏం చేస్తారు? లారం రాస్తాం. మళ్ళీ ఈ విధంగా రాశారు. మళ్ళీ మీరు ఇక్కడ స్పేస్ పెట్టారు. ఇప్పుడు మీరు ఎడిటర్ లో ఏ విధంగా అయితే రాస్తామో, ఇప్పుడు దీన్ని మీరు యాక్చువల్లీ చూసారంటే అంతా ఒక సింగిల్ లైన్ లో వచ్చేస్తుంది. కానీ మీ దగ్గర ఇంకో ఎలిమెంట్ ఉంది. ఆ ఎలిమెంట్ పేరు ఏంటంటే పిఆర్ఈ అంటే ప్రీ ఫార్మేటెడ్. ఓకే, పిఆర్ఈ అంటే ప్రీ ఫార్మేటెడ్. ఈ పిఆర్ఈ ఎలిమెంట్ ఏం చేస్తుందంటే, మీరు ఎడిటర్ లో యాజ్ ఇట్ ఈస్ మీరు ఏ విధంగా అయితే కంటెంట్ ని బిల్డ్ చేస్తారో సేమ్ ఇది ఎలా ఉందో ఈ స్పేసెస్ ని, లైన్స్ ని యాజ్ యూజువల్ యాజ్ ఇట్ ఈస్ ప్రిజర్వ్ చేసి పెట్టి మీకు ఇది ఎలాగైతే రాశారో సేమ్ అలానే కనిపిస్తుంది. ఇక్కడ మీరు స్పేస్ పెట్టారు, తర్వాత ఒక లైన్ పెట్టారు, తర్వాత ఒక 2 లైన్స్ ఇంట్రడ్యూస్ చేశారు, తర్వాత ఇది రాశారు. సో మీరు ఏ విధంగా అయితే రాస్తున్నారో, మీరు ఈ ఎడిటర్ లో మీ కంటెంట్ ని ప్రిపేర్ చేశారో అదే వ్యూలో అదే దానిలాగే ఇక్కడ మీకు యాజ్ ఇట్ ఈస్ ప్రెజెంట్ అవుతుంది. ఎప్పుడు మీకు అది when you use PRE an element, PRE is nothing but a pre-formatted. అండ్ ఇక్కడ మీరు చూస్తే టెక్స్ట్ అనేది నార్మల్ పారాగ్రాఫ్ కన్నా కొంచెం డిఫరెంట్ గా ఉంది. అంటే ఈ ప్రీ ఫార్మాటెడ్ టెక్స్ట్ కి ఆటోమేటిక్ గా సమ్ ఫాంట్ ఫ్యామిలీ అనేది అసైన్ అయి ఉంటుంది. ఈ ఫాంట్ ఫ్యామిలీ గురించి మనం ఫ్యూచర్ లో చూస్తాము. బట్ ఇప్పటికైతే గుర్తుపెట్టుకోండి, ప్రీ ఫార్మాటెడ్ టెక్స్ట్ అంటే ఆల్రెడీ టెక్స్ట్ అనేది సమ్ ఫార్మాట్ డిఫైన్ చేసి పెట్టిద్దాం. ఆ ఫార్మాట్ డిఫైన్ చేయడం వల్ల ఇది యాజ్ యూజువల్ స్పేసెస్ ని కానీ లైన్ బ్రేక్స్ కానీ ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటుంది వితౌట్ యూజింగ్ ఎన్బిఎస్పి అని యూజ్ చేయకుండా అండ్ బిఆర్ అని యూజ్ చేయకుండా. సింపుల్ గా ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ దిస్ టైప్ ఆఫ్ వ్యూ ప్రెజెంటేషన్, యూ కెన్ ఇన్స్టెడ్ పారాగ్రాఫ్ బదులు పిఆర్ఈ అనే ఎలిమెంట్ యూజ్ చేసినా కానీ మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకేనా?
సో ఇది టెక్స్ట్ క్రియేటింగ్ ఎలిమెంట్. వన్ ఆఫ్ ద టెక్స్ట్ క్రియేటింగ్ ఎలిమెంట్ ఏంటంటే పారాగ్రాఫ్. దాని తర్వాత వీ హావ్ సీన్ దట్ బిఆర్ చూసాం. బిఆర్ ఏం చేస్తుంది? లైన్ బ్రేక్ ఏం చేస్తా అంటే టెక్స్ట్ ని న్యూ లైన్ లోకి పంపిస్తుంది. అండ్ దీనికి ఏమో అట్రిబ్యూట్స్ ఏం లేవు. అండ్ పిఆర్ ఏంటంటే నేను చెప్పాను కదా, యాజ్ యూజువల్ మీరు ఎలాగైతే టెక్స్ట్ రాస్తారో సేమ్ టెక్స్ట్ మీకు బ్రౌజర్ లో కనిపిస్తుంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ వస్తాను పిఆర్కి. ఓకే, సో దిస్ ఈస్ హౌ. ఇది పారాగ్రాఫ్. దీని తర్వాత మన దగ్గర పారాగ్రాఫ్ అంటే నార్మల్ పారాగ్రాఫ్స్. ఇప్పుడు మీరు నార్మల్ పారాగ్రాఫ్ రాశారు, ఇట్స్ ఓకే. ఓకే, దిస్ ఇస్ ఫైన్. దీని తర్వాత మనం మన కంటెంట్ లో మొత్తం కూడా పారాగ్రాఫ్స్ ఉండవు కదా, డిఫరెంట్ హెడ్డింగ్స్ ఉంటాయి. హెడ్డింగ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఇక్కడ చూసారంటే మీ డాక్యుమెంట్ ఆల్మోస్ట్ హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3, హెడ్డింగ్ 4, హెడ్డింగ్ 5 అలాంటి హెడ్డింగ్ 6 వరకు సపోర్ట్ చేస్తుంది. సో సేమ్ థింగ్ HTML కూడా సపోర్ట్ చేస్తుంది. సో దానికోసం మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే, మనం యూజ్ చేయాల్సిన ట్యాగ్లు ఏంటంటే H1 నుండి వీ హ్యావ్ H6 వరకు ఉంది. H6 వరకు మనకి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ H1 ఎలా కనిపిస్తుంది? H1 వచ్చి H1 హెడ్డింగ్. H1 అంటే నథింగ్ బట్ దానికి ఒక ప్రీ డిఫైన్డ్ సైజు, ప్రీ డిఫైన్డ్ ఫార్మాట్, ప్రీ డిఫైన్డ్ లైన్ స్పేసింగ్, లైన్ హైట్ అన్ని కూడా ప్రీ డిఫైన్డ్ గా సెట్ చేసి పెట్టింటది HTML. సో మీరు H1 యూజ్ చేశారు అనుకో, దిస్ ఈస్ డెమో. ఓకే, ఐ ట్రై టు షో ఆల్ ద ట్యాగ్స్. అన్ని ట్యాగ్స్ ఒకసారి చూపిస్తాను మీకు. కొంచెం యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ బిట్వీన్ ఆ హెడ్డింగ్ ట్యాగ్స్ ఎక్కడెక్కడ ఉపయోగపడుతుందో మీరే గెస్ట్ చేయొచ్చు. ఓకే, H2, H3, H4, H5, H6. ఓకే, యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ H2 నుంచి H6 వరకు ఉన్నాయి. ఓకే, H2, H3, H4, H5, H6. ఓకే, H6, H2. సో రిమెంబర్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన టార్గెట్ ఏంటంటే ఆఫ్టర్ స్ట్రక్చర్ క్రియేట్ చేసిన తర్వాత వెంటనే మనం టెక్స్ట్ ఎలా క్రియేట్ చేస్తున్నామో నేర్చుకుంటున్నాం. సో యూ మస్ట్ బి, మీకు అన్ని తెలిసి ఉండాలి టెక్స్ట్ ఎన్ని విధాలుగా క్రియేట్ చేయొచ్చు. అందుకే ఇవన్నీ కూడా, ఈ ఎలిమెంట్స్ ని కూడా మీరు ఫోకస్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు చూసారంటే యూ విల్ సీ సంథింగ్ లైక్, ఓకే ఇక్కడ ఓవర్ఫ్లో అయిపోయిందా? సో ఐ ట్రై టు రిమూవ్ దిస్ వన్ ఫర్ నౌ. ఇప్పుడు రిమూవ్ చేస్తాను, విల్ బెటర్ అండర్స్టాండ్. ఓకే, ఇప్పుడు మీరు చూసారంటే దిస్ ఈస్ డెమో. ఇది H1, H2, H3, H4, H5, H6. ఓకే, ఈ విధంగా ఉంటాయి. మనకు కావాల్సినట్టు మనకి రిక్వైర్మెంట్ ఏ టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్ మనకి రిక్వైర్మెంట్ ఉంది, ఏ టైప్ ఆఫ్ అపియరెన్స్ మనకు కావాలనేది మనం అనలైజ్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని వీ నీడ్ టు యూస్ ఏ ఎలిమెంట్ యూస్ చేయాలనేది మనం డిసైడ్ అయ్యి యూస్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ కూడా ఆల్ గ్లోబల్ అట్రిబ్యూట్స్ ఆర్ అప్లికబుల్ ఫర్ దిస్ ఈ H1 ఎలిమెంట్, హెడ్డింగ్ ఎలిమెంట్స్ అన్నిటికి కూడా అన్ని గ్లోబల్ అట్రిబ్యూట్స్ అప్లికబుల్. సో ఇంకొక విషయం చెప్పాలి. ఇప్పుడు మీరు టెక్స్ట్ క్రియేట్ చేసేటప్పుడు, ఇప్పుడు మీరు H1 హెడ్డింగ్స్ చూసారు, తర్వాత పారాగ్రాఫ్స్ చూసారు. సో సమ్వేర్ ఎల్స్ ఇప్పుడు మీరు ఈ డాక్యుమెంట్ చూసారంటే, ఇప్పుడు ఈ డాక్యుమెంట్ తర్వాత నేను ఇక్కడ ఈ డాక్యుమెంట్ తర్వాత ఇఫ్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ ఒక లైన్ ఇంట్రడ్యూస్ చేయాలంటే సింపుల్ గా ఐ కెన్ గో టు ఇన్సర్ట్ అండ్ ఐ ట్రై టు ఇన్సర్ట్ హారిజాంటల్ లైన్. సో ఇటువంటి హారిజాంటల్ లైన్ ని కూడా HTML లో ఇన్సర్ట్ చేయొచ్చు. ఇలాగ మనకి అప్పుడప్పుడు మన డాక్యుమెంట్ కొంచెం వెబ్ పేజెస్ కానీ డాక్యుమెంట్ క్రియేట్ చేసేటప్పుడు మనం లైన్స్ మెయింటైన్ చేస్తాం, హారిజాంటల్ లైన్స్, ఎందుకంటే కంటెంట్ సపరేట్ చేయడానికి. సో ఇటువంటి హారిజాంటల్ లైన్స్ ని మనం HTML ఎలా ప్రిపేర్ చేస్తామంటే, విల్ బి యూజింగ్ వన్ ట్యాగ్ కాల్డ్ హెచ్ఆర్ అనే ట్యాగ్ యూస్ చేస్తాం. దీని అర్థం ఏంటంటే హారిజాంటల్ లైన్. అండ్ ఇది కూడా ఒక వాయిడ్ ఎలిమెంట్ అంటే ఇట్ ఆల్సో హ్యాస్ ఓన్లీ స్టార్ట్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది. స్టార్ట్ ట్యాగ్ ఇది ఏం చేస్తుందంటే ఒక లైన్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే ఇఫ్ యూ సీ సంథింగ్ లైక్ ఇక్కడ ఒక లైన్ అనేది మీకు కనిపిస్తా ఉంది కదా, ఇది ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ దిస్ హెచ్ఆర్ ట్యాగ్ వల్ల వచ్చింది. ఓకే, ఇది ఒక వాయిడ్ ఎలిమెంట్ అండ్ ఇట్ ఈస్ యూజ్ టు సపరేట్ ద కంటెంట్ ని సపరేట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో దట్స్ ఆల్. ఇదే ఇప్పటి వరకు మీరు ఏదైతే చూసారో అవన్నీ కూడా పారాగ్రాఫ్ ఎలిమెంట్ చూసారు, అండ్ H1 to H6 ఎలిమెంట్ చూసారు, హెచ్ఆర్ ఎలిమెంట్ ఏం చేసాను చూసాము, అండ్ లైన్ బిఆర్ ఎలిమెంట్ ఏం చేసి చూసాము, అండ్ ప్రీ ఎలిమెంట్ కూడా ఏం చేసి చూసాము. సో ఇదంతా కూడా యూ జస్ట్ ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యు ఆర్ రైటింగ్ పారాగ్రాఫ్స్. ఒక పారాగ్రాఫ్ టెక్స్ట్ ని ఎలా ప్రిపేర్ చేస్తున్నాము HTML లో అనే దాన్ని మనం ఫోకస్ చేయాలి. సో దానికోసమే ఈ ఎలిమెంట్స్ గురించి చదువుతున్నాం. ఇవన్నీ కూడా టెక్స్ట్ ఎలిమెంట్స్. ఇప్పుడు మరి మీరు చదివినంత కూడా టెక్స్ట్ ఎలిమెంట్స్. ఓకే, ఇక్కడికి ఫైన్, ఇక్కడికి ఆల్మోస్ట్ యు ఆర్ గుడ్. ఇప్పుడు మీరు పర్ఫెక్ట్లీ టెక్స్ట్ ఎలిమెంట్స్ అన్ని కూడా చూసారు. టెక్స్ట్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయో అన్ని కూడా మీరు అర్థం చేసుకున్నారు. యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఓకే, దట్స్ ఫైన్.
ఇక్కడికి అయిపోయిందా అంటే నో, ఇక్కడికి అయిపోయిందా అంటే ఒక నిమిషం, ఇది కొంచెం ఐ ట్రై టు ఇన్వాల్వ్ దిస్ వన్ ఆల్సో. ఇక్కడికి అయిపోయిందా అంటే నో, ఇక్కడికి ఎందుకు అయిపోలేదంటే, సో ఇప్పుడు మీరు ఒక నార్మల్ టెక్స్ట్ క్రియేట్ చేశారు అంటే, నార్మల్ టెక్స్ట్ అంటే ప్రెజెంటేషన్ లో ఒక నార్మల్ అపీరెన్స్ కనిపిస్తుంది, జస్ట్ నార్మల్ అపీరెన్స్ అంటే ఒక ప్రెజెంటేషన్ లో అది HTML లో వాళ్ళు ఎలాగైతే డిఫైన్ చేశారో అలా మాత్రమే కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇక్కడ డాక్యుమెంట్ చూసారంటే, ఈ పర్టికులర్ డాక్యుమెంట్ చూసారంటే, ఈ డాక్యుమెంట్ లోపల వర్డ్ డాక్యుమెంట్ లోపల ఇప్పుడు ఈ ఎలిమెంట్ ని, ఈ పర్టికులర్ టెక్స్ట్ ని నేను బోల్డ్ చేయొచ్చు, బోల్డ్ చేయొచ్చు అండ్ ఇటాలిక్ చేయొచ్చు అండ్ ఆల్సో ఇటాలిక్ అండ్ ఆల్సో అండర్లైన్ చేయొచ్చు అండ్ దీనికి కలర్ మార్చొచ్చు, టెక్స్ట్ కలర్ మార్చొచ్చు అండ్ ఆల్సో ఐ కెన్ ఏబుల్ టు చేంజ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేయొచ్చు. సో ఇన్ని ఎబిలిటీస్ వర్డ్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇదే ఈ అన్ని ఎబిలిటీస్ కూడా మన HTML కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో దానికోసం మనం ఏం చేయాలంటే, టెక్స్ట్ ఎలిమెంట్స్ తర్వాత ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ అనే కాన్సెప్ట్ చదవాలి. సో ఫార్మాటింగ్ ఎలిమెంట్ కాన్సెప్ట్స్ లో ఏమేమి అచీవ్ చేయొచ్చు అంటే, టెక్స్ట్ ని బోల్డ్ చేయొచ్చు, టెక్స్ట్ ని ఇటాలిక్ చేయొచ్చు, టెక్స్ట్ ని అండర్లైన్ చేయొచ్చు అండ్ మనకి కలర్స్ వచ్చినప్పుడు కలర్స్ గురించి చదువుదాం. బట్ ఫర్ నౌ యూ అండర్స్టాండ్ టెక్స్ట్ కెన్ బి టెక్స్ట్ ని మనకు కావాల్సిన ఫార్మాట్ లో మనం టెక్స్ట్ ని రిప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఇదేమో, ఇప్పుడు మీరు ఇక్కడ చూసిన దాని ప్రకారం వచ్చి టెక్స్ట్ నార్మల్ గా ఉంది కాబట్టి యూ కుడ్ ఏబుల్ టు సీ దిస్ టెక్స్ట్, ఈ టెక్స్ట్ ని ఇలా చూస్తున్నారు. బట్ వేరాస్ ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ఎనీ టెక్స్ట్, ఒక టెక్స్ట్ ని మనము క్లాస్ హెడర్, ఎందుకంటే రెడ్ కలర్ కనిపిస్తుంది ఇక్కడ, దాన్ని అవాయిడ్ చేద్దాం ప్రస్తుతానికి. ఓకే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఒక పారాగ్రాఫ్ క్రియేట్ చేశారు. ఓకే, పారాగ్రాఫ్ క్రియేట్ చేసి ఇలా లైన్స్ రాశారు. సో యూ కుడ్ ఏబుల్ టు సీ దిస్ లైన్, ఈ లైన్ చూస్తున్నారు, ఈ లైన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇట్స్ ఓకే, ఫైన్. బట్ వాట్ అబౌట్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ దిస్ పర్టికులర్ ఈ టెక్స్ట్ మాత్రం బోల్డ్ లో చూపించాలంటే ఏం చేయాలి? బోల్డ్ లో చూపించాలంటే ఏం చేయాలంటే, మీరు ఒక టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలిమెంట్ లో వన్ ఆఫ్ ద ఎలిమెంట్ బోల్డ్ అనే ఎలిమెంట్ ఉంది, ఆ బోల్డ్ ఎలిమెంట్ ని యూస్ చేయాలి. అది ఎలా ఉంటది ఏంటి, దానికన్నా ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. అది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి ఈ ఎలిమెంట్స్ ని నేను డిస్కస్ చేస్తా. ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడైతే ఉన్నాయో ఈ పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా మనం ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ అండ్ ఆల్సో ఫ్రేజింగ్ ఎలిమెంట్స్, ఈ ఫ్రేజింగ్ ఎలిమెంట్స్ కూడా కంప్లీట్ చేస్తాం ఈ సెషన్ లోనే. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు కూడా వెన్ ఎవర్ యూ ట్రై టు మీరు ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తుంటే అది ఒక యూజర్ పర్స్పెక్టివ్ మాత్రమే చేయకూడదు, మీరు యూజర్ కోసం మాత్రమే చేయకూడదు. ఆబ్వియస్లీ యూజర్ అనేవాడు అప్లికేషన్ నచ్చిందంటే వాడు ఖచ్చితంగా దాన్ని యూజ్ చేస్తాడు. కానీ మీరు అదే అప్లికేషన్ ని సెర్చ్ ఇంజిన్ లో పెట్టారంటే సెర్చ్ ఇంజిన్ ఆటోమేటిక్ గా దాన్ని పిక్ చేసుకొని చూపించాలి వేరే వాళ్ళకి. చూపించినప్పుడే మీకు మంచి బిజినెస్ జరుగుతుంది. ఓకే, మీకు మంచి బిజినెస్ జరుగుతుంది అంటే మిమ్మల్ని మీరు ఇప్పుడు హైర్ చేసుకుంటున్నారు అంటే వాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, మీ క్లయింట్ సమ్ బిజినెస్ ఎక్స్పెక్ట్ చేస్తాడు, అంటే ఒక ప్రోడక్ట్ డెవలప్ చేస్తుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మసీ యాప్ అనుకోండి, లేదంటే జొమాటో యాప్ అనుకోండి, లేకపోతే ఏదైనా అబీబస్ యాప్. ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు హైర్ చేసుకుంటాడు వాడు? మీ దగ్గర ఉన్న టెక్నికల్ స్కిల్స్, మీ దగ్గర ఉన్న స్కిల్స్ అన్ని మీరు వాడి అప్లికేషన్ మీద పెట్టి అప్లికేషన్ ని బాగా ఆప్టిమైజ్ చేసి దాన్ని మీరు ఇంటర్నెట్ లో రిలీజ్ చేసినప్పుడు వాడికి ఎక్కువ బిజినెస్ జరగాలి, అందుకనే మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. సో అలాంటి కేసెస్ కోసమే మీరు అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు పర్టికులర్లీ ఫోకస్డ్ గా ఉండాలి. ఇప్పటివరకు మీరు ఏవైతే చదువుకున్నారో హెడ్ ఎలిమెంట్ ఏం చేస్తుంది అండ్ హెడ్ ఎలిమెంట్ లో మీరు చేసినంతా కూడా ఆప్టిమైజేషన్. తర్వాత బాడీ ఎలిమెంట్ లో ఏం చేస్తారు, స్ట్రక్చర్ ఎలా ప్రిపేర్ చేసి చూసారు. స్ట్రక్చర్ తర్వాత మీరు ఏం చేశారు, స్ట్రక్చర్ తర్వాత సింపుల్ గా యూ జస్ట్ సీయింగ్ టెక్స్ట్ ఎలా క్రియేట్ చేసి చూసారు. ఈ టెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఫార్మాటింగ్ గురించి చూస్తున్నారు. ఈ ఫార్మాటింగ్ లో టూ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉన్నాయి. టూ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్. ఒకటేమో ఫిజికల్ ఎలిమెంట్ ఆర్ ఫిజికల్ ఎలిమెంట్ అండ్ లాజికల్ ట్యాగ్ ఆర్ లాజికల్ ఎలిమెంట్. ఓకే, అసలు లాజికల్ ఎలిమెంట్ అంటే ఏంటి, ఫిజికల్ ఎలిమెంట్ అంటే ఏంటి? సో ఇవి మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ నేను ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది. ఓకే, ఈ టెక్స్ట్ ఉంది. ఇప్పుడు ఈ టెక్స్ట్ మీకు బోల్డ్ కనిపిస్తుంది. ఈ టెక్స్ట్ తో కంపేర్ చేసుకుంటే ఈ టెక్స్ట్ ఎలా కనిపిస్తుంది, కొంచెం సైజ్ హెవీ సైజ్ కనిపిస్తుంది అండ్ ఆల్సో కొంచెం ఫార్మాట్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఓకే, సో ఇది మీరు ఎలా చెప్తున్నారంటే బికాస్ యూ కెన్ ఏబుల్ టు సీ దట్ వన్ అండ్ యూజర్ అనేవాడు దీన్ని ఐడెంటిఫై చేస్తున్నాడు. బికాస్
ఇది కొంచెం డిఫరెంట్ గా అపీరెన్స్ ఉంది అండ్ కొంచెం సైజ్ ఎక్కువ ఉంది ఈ టెక్స్ట్ తో పోల్చుకుంటే. అదే నువ్వు మిషన్ కి ఇస్తే ఈ మిషన్ కి ఇదే పేజ్ ఇస్తే అది మనలాగా మనిషి కాదు కాబట్టి అది ఐడెంటిఫై చేయలేదు. సో దానికంటూ దానికి ఒక లాంగ్వేజ్ ఉంటది. ఆ లాంగ్వేజ్ ని బేస్ చేసుకొని అది ఐడెంటిఫై చేస్తుంది. ఇది ఏం ట్యాగ్, దిస్ ఇస్ వాట్ టైప్ ఆఫ్ ట్యాగ్, దిస్ వాట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్ దిస్ వన్. ఇదేమో ఇది కొంచెం స్మాల్ గా ఉంది, ఇది కొంచెం టెక్స్ట్ స్ట్రాంగ్ గా ఉంది. ఇది మనం డైరెక్ట్ చెప్పేస్తున్నాం, ఓకే దిస్ ఈస్ సంథింగ్ లైక్ దిస్. బట్ మెషిన్ దీన్ని ఐడెంటిఫై చేయలేదు. సో దానికోసమే మనకి టూ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఫిజికల్ ట్యాగ్స్ అని ఉన్నాయి అండ్ ఆల్సో లాజికల్ ట్యాగ్స్ అని ఉన్నాయి. లాజికల్ ట్యాగ్స్ ఓకే. ఇప్పుడు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకా ఆల్మోస్ట్ ఎగ్జాంపుల్స్ నేను రెండు కూడా రిలేట్ చేసుకుంటూ వెళ్తాను. ఇప్పుడు మీరు ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూసానంటే టెక్స్ట్, ఇక్కడ టెక్స్ట్ నేను ఇక్కడ రాస్తా. ఈ పర్టికులర్ టెక్స్ట్ కి నేను ఫస్ట్ బోల్డ్ రాస్తా. బోల్డ్ అంటే నథింగ్ బట్ టెక్స్ట్ కొంచెం సైజు నార్మల్ టెక్స్ట్ కన్నా కొంచెం ఎక్కువ స్ట్రాంగ్ ఎక్కువ విడ్త్, ఎక్కువ హైట్, కొంచెం ఎక్కువ డెన్సిటీ ఉంటది. ఓకే, ఇప్పుడు బి రాస్తాను. ఈ బి ఎలిమెంట్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ విచ్ మేక్స్ ద టెక్స్ట్ బోల్డ్. టెక్స్ట్ బోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది టెక్స్ట్ బోల్డ్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ బోల్డ్ అని రాసా. ఓకే, బోల్డ్ అని రాసా. ఇప్పుడు మీరు చూస్తే ఈ టెక్స్ట్ ఏమైంది, సంథింగ్ ఈ టెక్స్ట్ తో కంపేర్ చేస్తే ఈ టెక్స్ట్ కొంచెం బోల్డ్ ఉంది. ఓకే, కొంచెం హెవీగా ఉంది, దీనికన్నా హెవీగా ఉంది. ఓకే, దట్స్ ఫైన్. ఇప్పుడు నేను ఇంకోటి చేస్తాను. దీని పక్కలో ఉన్న టెక్స్ట్ కి నేను స్ట్రాంగ్ అని ఇస్తాను. స్ట్రాంగ్. ఓకే, ఏమైంది ఇది, స్ట్రాంగ్ అని ఇస్తా. ఇప్పుడు నేను స్ట్రాంగ్ అని ఇచ్చాను. ఈ స్ట్రాంగ్ అని ఇచ్చిన తర్వాత ఇది ఎక్కడ వరకు ఇస్తానంటే ఇక్కడ వరకు ఇస్తాను. ఓకే, ఇక్కడ వరకు ఇస్తాను స్ట్రాంగ్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తే మాత్రం ఓకే, ఇప్పుడు మీరు అవుట్పుట్ చూడండి. ఇప్పుడు మీరు దీన్ని చూడండి. ఈ టెక్స్ట్ ఏమో డిఫరెంట్ ఉంది, ఈ టెక్స్ట్ ఏమో కొంచెం హెవీగా ఉంది. ఈ టెక్స్ట్ కి ఏమైనా తేడా ఉందా? బోత్ ఆర్ సేమ్. విజువల్లీ బోత్ ఆర్ సేమ్. ఇప్పుడు ఇదే టెక్స్ట్ మనకు చూపించారంటే మనం ఐడెంటిఫై చేయలేం ఏది బోల్డ్ వాడుతున్నాం, ఏది స్ట్రాంగ్ వాడుతున్నాం అనేది. కానీ ఈ బోల్డ్ ఎలిమెంట్, ఈ బోల్డ్ ట్యాగ్, బి ట్యాగ్, స్ట్రాంగ్ ట్యాగ్ యొక్క ప్రామినెన్స్ ఏంటంటే బి నేమో ఫిజికల్ ట్యాగ్ అంటాం, స్ట్రాంగ్ నేమో లాజికల్ ట్యాగ్ అంటాం. ఈ బి అనేది ఏంటంటే నథింగ్ బట్ మీరు బి యూస్ చేశారంటే దాని అర్థం ఏంటంటే యు ఆర్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ అపీరెన్స్ మాత్రమే. యు ఆర్ జస్ట్ ఫోకసింగ్, మీ ఫోకస్ అంతా ఎక్కడ ఉందంటే అపీరెన్స్ మీద మాత్రమే ఉంది. అంటే మీ ఎయిమ్ ఏంటంటే జస్ట్ యూజర్ అనేవాడికి మాత్రమే దాన్ని యూజర్ అనేవాడికి చూపిస్తే ఈ బోల్డ్ గా చూపిస్తే సరిపోతుంది. మీ సర్చ్ ఇంజన్ గురించి, ఇంకా సర్చ్ రిజల్ట్స్ గురించి మీకు అసలు ఎటువంటి ఉపయోగం లేదు, ఎటువంటి టార్గెట్ లేదు. మీ టార్గెట్ ఏంటంటే జస్ట్ సింపుల్ గా యూజర్ కి బోల్డ్ గా టెక్స్ట్ బోల్డ్ కనిపిస్తే సరిపోతుంది. సో అలాంటి కేసులో మీరు సింపుల్ గా బోల్డ్ అని యూస్ చేస్తే దట్స్ ఎనఫ్. బోల్డ్ అని యూస్ చేశారంటే మీరు యూజర్ ని టార్గెట్ చేశారు, సో యూజర్ కి ఈజీగా అర్థమైపోయింది, దట్స్ ఎనఫ్. బట్ వేరాస్ ఇప్పుడు మీరు పర్టికులర్లీ కొన్ని సినారియోస్ ఉంటాయి. ఏ సినారియోస్? సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ లో మీరు టాప్ రావాలి, లేదంటే సమ్ క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటంటే మీ వెబ్సైట్ కొంచెం లాజికల్లీ ఉండాలి, లేకపోతే మీరు యూస్ చేసే ఎలిమెంట్స్ కూడా కొంచెం లాజికల్ గా, కొంచెం ఆప్టిమైజ్డ్ వేలో ఉండాలి. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ బోల్డ్ ట్యాగ్ బదులు యూ కెన్ యూస్ ది స్ట్రాంగ్ లాజికల్ ట్యాగ్. స్ట్రాంగ్ లాజికల్ ట్యాగ్ యూస్ చేయడం వల్ల ఇప్పుడు వెబ్సైట్స్ మీద బ్రౌజర్స్ కానీ సెర్చ్ ఇంజన్స్ కానీ క్రాల్ అంటే మీ వెబ్సైట్ ని చూసి ఐడెంటిఫై చేసినప్పుడు ఈ స్ట్రాంగ్ అనే ఎలిమెంట్ ఎప్పుడైతే ఈ స్ట్రాంగ్ ఎలిమెంట్ చూసినాయంటే దాని అర్థం ఏంటంటే, ఐడెంటిఫై చేసిందంటే దాని అర్థం ఏంటంటే ఓకే దిస్ ఇస్ సార్ట్ ఆఫ్ ఎ పారాగ్రాఫ్. ఇది ఒక పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ లో ఈ పర్టికులర్ ఈ టెక్స్ట్ అనేది చాలా స్ట్రాంగ్ అనే ఎలిమెంట్ యూస్ చేసినారు. అంటే ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ లో ఇక్కడ మెన్షన్ చేసిన టెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ టెక్స్ట్. సో లెట్స్ సీ వాట్ దట్ టెక్స్ట్. అప్పుడు అది సర్చ్ ఏం అర్థం చేసుకుంటారంటే దానికి ఒక వెయిటేజ్ ఇస్తుంది. అలా మీరు స్ట్రాంగ్ అనే ట్యాగ్ యూస్ చేయడం వల్ల ఆ టెక్స్ట్ కి ఎక్కువ ప్రామినెన్స్ ఇచ్చి ఆ టెక్స్ట్ ని ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ఆ స్ట్రాంగ్ టెక్స్ట్ ని. ఎందుకంటే దట్ హ్యాస్ సమ్ మీనింగ్. దానికి ఏమర్థమైందంటే విజువల్లీ కాకుండా సెర్చ్ ఇంజిన్ కి సమ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. నేను రాసిన పారాగ్రాఫ్ లో ఈ స్ట్రాంగ్ ఎలిమెంట్ మధ్యలో కొంచెం ఇంపార్టెంట్ అని సెర్చ్ ఇంజిన్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. సో ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ ఏంటంటే నువ్వు దీని అపీరెన్స్ ఒకటే అండ్ ఈ బోల్డ్ ట్యాగ్ అపీరెన్స్ ఒకటే. దీన్ని క్రాల్ చేసింది అనుకో సెర్చ్ ఇంజిన్, దీన్ని చూస్తుంది బట్ దానికి ఎటువంటి ఏం అర్థం సెర్చ్ ఇంజిన్ అయితే ఏం అర్థం కాదు. యూజర్ ఇది అపీరెన్స్ వైజ్ ఇది బోల్డ్ చేస్తుంది, బట్ సెర్చ్ ఇంజిన్ దాన్ని దాని వాట్ యూ సే దట్ దాని అల్గోరిథం ప్రకారం ఇట్ వాంట్ గివ్ ప్రామినెన్స్. దీనికి ఏ ప్రామినెన్స్ ఇవ్వదు. కానీ స్ట్రాంగ్ అనే ట్యాగ్ ఎప్పుడైతే చూస్తుందో
అందులో ఉన్న కంటెంట్ మాత్రం సమ్ ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో అందుకని వీటిని లాజికల్ ట్యాగ్స్ అన్నాం. స్ట్రాంగ్ ఏంటంటే లాజికల్ ట్యాగ్స్, బి అనేది ఫిజికల్ ట్యాగ్. సేమ్ థింగ్. ఐ అనేది ఇటాలిక్. ఐ అనేది టెక్స్ట్ ని ఇటాలిక్ చేస్తుంది. ఓకే, ఐ అనేది ఏం చేస్తుంది, టెక్స్ట్ ని ఇటాలిక్ చేస్తుంది. ఓకే, టెక్స్ట్ ని ఇటాలిక్ చేస్తుంది అంటే ఇటాలిక్ టెక్స్ట్. సో వేర్ యాజ్ సేమ్ థింగ్ సేమ్ థింగ్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఈఎం అంటే ఏంటంటే ఎంఫసైజ్డ్. ఇటాలిక్ కి ఎంఫసైజ్డ్ కి మీనింగ్ అపియరెన్స్ రెండు ఒకటే. సో సేమ్ యాజ్ మనం డిస్కస్ చేసాం కదా, బోల్డ్ కి స్ట్రాంగ్ కి ఏమైతే తేడా ఉందో, బోల్డ్ వచ్చి ఫిజికల్ ట్యాగ్, స్ట్రాంగ్ వచ్చి లాజికల్ ట్యాగ్. అలానే ఐ వచ్చి ఫిజికల్ ట్యాగ్, ఈఎం వచ్చేసి లాజికల్ ట్యాగ్. సింపుల్. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ అపీరెన్స్ లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. మీరు ఇక్కడ చూసారంటే సింపుల్ గా చూడండి, ఇది ఇటాలిక్ లో ఉంది అండ్ ఇది కూడా ఇటాలిక్ లో ఉంది. బట్ వాట్ ఇట్ ఈస్, ఇక్కడేమో మనం ఐ ఎలిమెంట్ యూస్ చేసాం, ఐ ట్యాగ్ యూస్ చేసాం. బట్ దీనికి మాత్రం మనం ఏం చేసాము, లాజికల్ ట్యాగ్ అయిన ఈఎం యూస్ చేసాం. సో దీని అర్థం ఏంటంటే సర్చ్ ఇంజిన్ కి మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా, దట్ ఫార్మాటింగ్ లో యూ నీడ్ టు ఫోకస్ ఆన్ టూ థింగ్స్, ఫిజికల్ ట్యాగ్స్ అండ్ లాజికల్ ట్యాగ్స్. ఫిజికల్ ట్యాగ్స్ ఏం చేస్తాయి, లాజికల్ ట్యాగ్స్ చేస్తాయి. సో అది కూడా మీ యొక్క రిక్వైర్మెంట్. మీ రిక్వైర్మెంట్ ఓన్లీ యూజర్ టార్గెట్ అనుకోండి, మీరు డైరెక్ట్ గా ఫిజికల్ ట్యాగ్స్ యూజ్ చేయొచ్చు. లేదు మీ దాన్ని ఏమంటారు, మీ యొక్క రిక్వైర్మెంట్ సెర్చ్ ఇంజిన్ కూడా టార్గెట్ చేయాలంటే మాత్రం మీరు లాజికల్ ట్యాగ్స్ యూస్ చేస్తే బెటర్. దట్స్ అన్ ఆప్టిమైజ్డ్ వే. ఓకేనా, దట్స్ వన్ థింగ్. సో దాంట్లోనే ఫిజికల్ ట్యాగ్స్ అంటే లాజికల్ ట్యాగ్స్ చెప్పాను. సో బోల్డ్, స్ట్రాంగ్, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపించాను. బోల్డ్ ఏంటి, వెనక్కి వెళ్ళిపోయింది, వెయిట్ సెకండ్, క్లోజ్ అయిపోయింది. ఇది అర్థమవుతుంది కదా నేను చెప్పేది, అర్థమవుతుందా? ఫిజికల్ ట్యాగ్స్, లాజికల్ ట్యాగ్స్ ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా? సో సబ్జెక్ట్ చెప్పడం వల్ల మీకు ఎక్కడైనా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటే నన్ను అక్కడే స్టాప్ చేసి అడగండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం. ఎందుకంటే దీస్ ఆల్ ద థింగ్స్ ఆర్ నెసెసరీ ఫర్ డెవలప్మెంట్. అప్లికేషన్ డెవలప్మెంట్ అంటే ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ ఓకే బిల్డ్ చేసేసి వెళ్ళిపోవడం అనే కాదు. సో ఇట్స్ ఆల్ అబౌట్ సంథింగ్ లైక్ హౌ యూ ఆర్ డీలింగ్ విత్ ద అప్లికేషన్, దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఓకేనా, సో మీకు ఇక్కడ డౌట్స్ ఉంటే మాత్రం నన్ను అక్కడే స్టాప్ చేసి అడగండి. నేను నాకు ఐ విల్ గివ్ మై లెవెల్ బెస్ట్, ఓకే, టు మేక్ యూ అండర్స్టాండ్. ఓకే, సో ఇందాక మనం చూసాము బోల్డ్, స్ట్రాంగ్ ఎలిమెంట్స్ కి నేను ఆల్రెడీ మీనింగ్ చెప్పాను. బి ఇస్ ఎ ఫిజికల్ ట్యాగ్, స్ట్రాంగ్ ఇస్ ఎ లాజికల్ ట్యాగ్ అని. ఓకే, జస్ట్ దానికి ఎగ్జాంపుల్స్ అది. నెక్స్ట్ ఐ వచ్చేసి ఇటాలిక్ చేస్తుంది. నథింగ్ బట్ మీరు చూసారంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ వాటి యొక్క స్టార్ట్ లెటర్ తోనే మనము సింటాక్సెస్ బిల్డ్ చేసినాం. ఓకే, ఇది మీరు ఒక 2-3 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీకు అర్థమైపోతుంది. డోంట్ వరీ. దాని తర్వాత వచ్చేసి మీరు మీకేమంటే ఇక్కడ మీకు ఆప్షన్ ఉంది. ఇప్పుడు బోల్డ్ చూసాము, ఇటాలిక్ చూసాము, అండ్ ఆల్సో యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అండర్లైన్ యాజ్ సెట్ దట్ నేను ఏం చెప్పాను మీకు, స్టార్టింగ్ లెటర్ తోనే మాక్సిమం ట్యాగ్స్ ఉంటాయి కదా. యూ యూజ్ చేశారంటే అండర్లైన్ వచ్చేస్తుంది. యూ యూజ్ చేశారంటే సింపుల్లీ ఇఫ్ యూ యూజ్ చేశారంటే సింపుల్ గా ఐ ట్రై టు మేక్ దిస్ వన్ హియర్. యూ ట్యాగ్ యూజ్ చేశారంటే ఆ పర్టికులర్ టెక్స్ట్ మీరు ఏదైతే మెన్షన్ చేస్తున్నారో, ఏదైతే కంటెంట్ మెన్షన్ చేస్తున్నారో ఆ కంటెంట్ అంతా కూడా ఇట్ విల్ కమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ రైట్ సంథింగ్ లైక్ దిస్. అదంతా అండర్లైన్ అయ్యి వస్తుంది కంటెంట్. చూడండి, వాట్ హ్యాపెండ్, వై యూ ఈస్ నాట్ వర్కింగ్. ఓకే, అదే కదా నేను రాసింది కూడా. యూ what, why it's not getting, చూద్దాం. యూ డిస్ప్లే అవ్వట్లేదు ఎందుకు? మేబీ ఐ వెరిఫై అండ్ సే యూ, బట్ యూ ఇస్ ద ట్యాగ్. యూ అనే ట్యాగ్ ఎందుకు యూస్ చేస్తారంటే ఇట్స్ ఫర్ అండర్లైన్ ద టెక్స్ట్. నేను డాక్యుమెంట్ లో మెన్షన్ చేస్తాను ఇఫ్ దర్ ఇస్ ఎనీ చేంజ్. బట్ వెయిట్, లెట్ మీ హోర్ ఆన్ దిస్ వన్. యూ ఎలిమెంట్స్, ఓకే, మేబీ ఓకే, లెట్ మీ ఫైండ్ అవుట్. బట్ యూ ఇస్ ఎలిమెంట్ యాక్చువల్లీ యూ ఎలిమెంట్ ఎలా ఉంటుందంటే దట్ విల్ బి సంథింగ్ లైక్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్.
ఓకే, నో వరీస్. ఈ యూ ఎలిమెంట్ వచ్చేసి నథింగ్ బట్ ఓకే, వాట్ హ్యాపెండ్, సమ్మన్ మెసేజ్ మీ. వీ కెన్ యూస్ డిఫరెంట్ వర్డ్స్ అంటే అర్థం కాలేదు నాకు. అన్మ్యూట్ చేసి చెప్పండి, చెప్పాలనుకుంటున్నారు. యాక్చువల్లీ జే నార్మల్ గా ఉంటుంది కదా సార్, దానికో డిఫరెంట్ వర్డ్స్. మీ వాయిస్ చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఐ డోంట్ నో, మేబీ నాకు ఒకరికైనా అందరికి అలా ఉందా? చెప్పారు బట్ మళ్ళీ ఒకసారి చెప్తారా ప్లీజ్? వర్డ్స్ అనేది డిఫరెంట్ గా ట్రై చేయండి. జే అనేది నార్మల్ గా ఉంటుంది కదా, అండర్లైన్ గా మిక్స్ అయిపోయి ఉంటుంది. సో ఓకే, గాట్ ఇట్. మేబీ లెట్స్ సి, లారెమ్ ఎప్సన్. మేబీ యూ కరెక్ట్. యా, ఇప్పుడు చూడండి, అండర్లైన్ అవుతుంది, అండర్లైన్ కనిపిస్తుంది. సో యూ అనేది అండర్లైన్ టెక్స్ట్, అండర్లైన్. మేబీ యూఆర్ కరెక్ట్, దట్స్ ఫైన్. ఓకే, యూ వచ్చి అండర్లైన్ టెక్స్ట్. సో దీనికి లాజికల్ టెక్స్ట్, లాజికల్ ఎలిమెంట్ అంటే ఇట్ డజంట్ మేబీ మైట్ బి సంథింగ్, బట్ యూ ఈస్ సంథింగ్ దట్ విచ్ విల్ బి ఫిజికల్ ట్యాగ్, విచ్ వర్క్స్ యాజ్ ఫిజికల్ ట్యాగ్. ఓకే, దాని తర్వాత యూ తర్వాత యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఓకే, మార్క్, స్ట్రైక్, సబ్, ఎస్యూపి. ఓకే, 7 అయిపోయిందా? ఫైన్. బిగ్, స్మాల్. ఓకే, లెట్ మీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దిస్ వన్. ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన రేపు ఫ్రేజ్ ఎలిమెంట్స్ చూద్దాము. సో ఐ ట్రై టు కంప్లీట్ దిస్ విత్ ఇన్ ఒక 5 to 10 minutes లో కంప్లీట్ చేసేస్తాను. ఓకే, మేబీ యూ జస్ట్ ఫోకస్ ఆన్ ఫిజికల్ ట్యాగ్స్ అండ్ లాజికల్ ట్యాగ్స్ గురించి కొద్దిగా ఫోకస్డ్ గా చూసుకోండి. నేను దానికి కాంటెంపరీగా చెప్తున్నాను. బోల్డ్, స్ట్రాంగ్, అలానే ఐఈ, ఎంఫసైజ్, అలానే యువు, తర్వాత మార్క్. యు వచ్చేసి అండర్లైన్ టెక్స్ట్, అండర్లైన్ ద టెక్స్ట్. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు మార్క్ ఉంది కదా, ఇప్పుడు యూ బదులు యూ వచ్చేసి అండర్లైన్ కి. సో సింప్లీ మీరు మన దగ్గర ఇంకో ఎలిమెంట్ ఉంది, ఆ ఎలిమెంట్ పేరు ఏంటంటే మార్క్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక టెక్స్ట్ ని స్పెసిఫై చేస్తున్నారు. ఈ టెక్స్ట్ ని యాక్చువల్ అపియరెన్స్ నుంచి కొంచెం మీరు ఈ మార్క్ అని యూజ్ చేయడం వల్ల ఏమైందంటే, ఇప్పుడు అండర్లైన్ యూజ్ చేశారు కదా, అదేంటంటే ఒక ఫిజికల్ అపియరెన్స్. ఇట్ విల్ అపియర్ సంథింగ్ లైక్ ఒక టెక్స్ట్ కింద అండర్లైన్ వస్తుంది. వేరాస్ యూ విల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఒక మార్క్ అనే లాజికల్ ట్యాగ్ ఉంది. ఈ మార్క్ అనే లాజికల్ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల మీకు వాట్ వుడ్ బి ద అడ్వాంటేజ్ అంటే, దిస్ విల్ వర్క్ యాస్ ఎ లాజికల్ ట్యాగ్. ఇది ఒక ఫిజికల్ ట్యాగ్ కాదు, ఇది ఒక లాజికల్ ట్యాగ్ గా వర్క్ అవుతుంది. ఇట్ నాట్ ఓన్లీ గివ్స్ యూ సమ్ డిఫరెంట్ ప్రజెంటేషన్, ఒక డిఫరెంట్ ప్రజెంటేషన్ కాదు, ఎస్ఈఓ పరంగా కానీ సెర్చ్ ఇంజిన్స్ కానీ ఈ మార్క్ ఎలిమెంట్ ఎప్పుడైనా ఒక టెక్స్ట్ ని వ్రాప్ చేసింది అంటే, అందులో టెక్స్ట్ అనేది నాట్ ఓన్లీ అది టెక్స్ట్ ని హైలైట్ చేయడమే కాకుండా, యాజ్ మనం ఇప్పుడు ఇలా స్ట్రాంగ్ అని ఇచ్చినప్పుడు ఎంతైతే ఇంపార్టెన్స్ క్రియేట్ చేస్తామో, మార్క్ అని ఇచ్చినప్పుడు టెక్స్ట్ ని హైలైట్ చేస్తూ అంత ఇంపార్టెన్స్ ని క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు సెర్చ్ ఇంజిన్స్ ఏం చేస్తాయంటే, ఎప్పుడైనా కానీ మార్క్ అనే ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేసినప్పుడు అందులోపల ఉన్న టెక్స్ట్ కి సమ్ ఇంపార్టెన్స్ ఇస్తుంది. జస్ట్ లైక్ స్ట్రాంగ్ ఎలాగైతే ఇంపార్టెన్స్ ఇస్తుందో, మార్క్ కూడా అలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. మార్క్ ఇస్ లైక్ సంథింగ్ లైక్ ఏ లాజికల్ ఎలిమెంట్. ఓకే, లాజికల్ ఎలిమెంట్. సో ఇట్ గివ్స్ బోత్, ప్రెజెంటేషన్ ని హైలైట్ చేస్తుంది అండ్ ఆల్సో లాజికల్లీ సర్చ్ ఇంజిన్స్ కి అది ఒక ఇంపార్టెంట్ టెక్స్ట్ ని ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? సో యూ ఇస్ కాంటెంపరీ, యూ అనేది అండర్లైన్ మార్క్ వుడ్ బి ఇన్ సంథింగ్ లైక్ ఎయిట్ పెయిర్స్. ఓకే, పెయిర్స్. అండ్ యాజ్ ఐ సెడ్ దట్ బోల్డ్, స్ట్రాంగ్, ఇటాలిక్, ఎంఫసైజ్. దాని తర్వాత యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ స్ట్రైక్. ఇక్కడ మీరు చూసారా, స్ట్రైక్ ఉంది కదా. ఈ స్ట్రైక్ అంటే ఏంటంటే, ఈ స్ట్రైక్ ఎలిమెంట్ ఏం చేస్తుంది? స్ట్రైక్ అంటే ఎలిమెంట్ ఏం చేస్తుంది? దాని తర్వాత మీకు కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, కొన్ని గోయింగ్ ఫార్వర్డ్ చెప్తాను. ఈ స్ట్రాంగ్ ఎలిమెంట్స్ ఏం చేస్తుందంటే, ఈ స్ట్రైక్ ఎలిమెంట్ ఏం చేస్తుందంటే, ఇట్ ఈస్ మీరు ఇది కూడా ఒక లాజికల్ ఎలిమెంట్ లాగా వర్క్ అవుతుంది. లాజికల్ ఎలిమెంట్ కాంబినేషన్ అండ్ ఫిజికల్ ఎలిమెంట్ కాంబినేషన్ లో వర్క్ అవుతుంది. దీనికి కాంబినేషన్ ఎవరో చెప్తాను, ఈ స్ట్రైక్ కి కాంబినేషన్ ఎవరో చెప్తాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఈ స్ట్రైక్ రాస్తారు కదా, ఈ స్ట్రైక్ అనే ఎలిమెంట్ యూజ్ చేశారంటే టెక్స్ట్ కి, ఆ టెక్స్ట్ ఎలా వస్తుందంటే, ఆ టెక్స్ట్ మీకు ఎలా కనిపిస్తుంది అంటే, ఐ షో యూ దట్ వన్. If you try to I'll just make this one strike instead of mark. I'll just try to use strike. Okay, so ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే, where is this, ఇప్పుడు మీరు ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ మీకు ఫిజికల్లీ ఇక్కడ మీరు చూసారంటే, ఈ ట్యాగ్ యూస్ చేయడం వల్ల ఈ ఎలిమెంట్, ఈ కంటెంట్ మీద ఇన్ ద మిడిల్ ఇఫ్ యుల్ బి సీయింగ్ సమ్ హారిజంటల్ లైన్. ఈ హారిజంటల్ లైన్ ని మీరు ఇలా రాయడం వల్ల యూజర్ కి ఏం తెలుస్తుంది అంటే, ఇక్కడ టెక్స్ట్ ఉంది, బట్ ఈ టెక్స్ట్ అనేది
దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ టెక్స్ట్, సో దట్స్ వై ఐఎమ్ స్ట్రైకింగ్ ఇట్ ఆఫ్. మనం ఫిజికల్ గా యూజర్ కి ఏం చెప్తాము, ఇప్పుడు నేను ఒక యూజర్ అనుకోండి, ఈ టెక్స్ట్ చూసానంటే నాకు ఏమర్థమవుతుంది, ఓకే ఇక్కడ కంటెంట్ ఉంది కానీ ఈ కంటెంట్ ని స్ట్రైక్ ఆఫ్ చేస్తున్నారు అంటే దిస్ కంటెంట్ హ్యాస్ నో వాల్యూ, అది మనకి యూజర్ కి తెలుస్తుంది. బట్ వేరే సర్చ్ ఇంజన్ కి తెలియదు. సర్చ్ ఇంజన్ కి ఏమైందంటే తెలీదు. సర్చ్ ఇంజన్ తెలియదు. సర్చ్ ఇంజన్ కోసం దీనికి లాజికల్ ట్యాగ్ ఏమైందంటే జస్ట్ యూ కెన్ యూస్ డెల్. ఓకే, ఇఫ్ యూస్ డెల్ స్ట్రైక్ బదులు ఇఫ్ యూస్ డెల్, ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే సేమ్ అపియరెన్స్ ఉంటుంది. సేమ్ అపియరెన్స్, యూ హ్యావ్ ద సేమ్ అపియరెన్స్. స్ట్రైక్ ఎలాగైతే వర్క్ అవుతుందో సేమ్ డిఎల్. ఈ డెలీట్ అనేది ఏంటంటే లాజికల్ ట్యాగ్. ఇప్పుడు ఇది ఏమైతుందంటే నాట్ ఓన్లీ ఫర్ యూజర్ కే కాదు, సర్చ్ ఇంజిన్ కూడా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. వాట్ అంటే ఇది టెక్స్ట్ ఇక్కడ కంటెంట్ ఉంది, దట్ కంటెంట్ ఇస్ నాట్ కరెక్ట్, దట్స్ వై ఇట్స్ గాట్ స్ట్రైక్డ్ ఆఫ్. సో ఇక్కడ స్ట్రైక్ అండ్ డెల్ ఆర్ కాంబినేషన్ లో వర్క్ అవుతాయి. స్ట్రైక్ అనేది డెల్ అనేది కాంబినేషన్ లో వర్క్ అవుతుంది. ఓకేనా? సో దట్స్ వాట్ ఐ వాంట్ టు గివ్ యూ ఇన్ఫర్మేషన్. మేబీ ఇది నేను డాక్యుమెంట్ కరెక్ట్ చేస్తాను, డెల్ అని పైకి తీసుకెళ్తాను. అండ్ ఆల్సో మేబీ ఇక్కడ మీకు ఐఎన్ఎస్ ఉందా, ఇక్కడ ఇంకొక ఎలిమెంట్ చెప్పాను పైన, ఎక్కడ చెప్పాను, అండర్లైన్ చెప్పాను కదా. ఓకే, ఇక్కడ అండర్లైన్ చెప్పాను కదా, ఈ అండర్లైన్ కి కాంబినేటర్ ఎవరంటే ఐఎన్ఎస్. ఓకే, ఈ అండర్లైన్ కాంబినేటర్ ఎవరంటే ఐఎన్ఎస్. సో జస్ట్ ఐ స్ట్రక్చర్ దిస్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ మళ్ళీ మీకు స్ట్రక్చర్ చేసి పంపిస్తాను. జస్ట్ రిమెంబర్, ఈ స్ట్రైక్ కాంబినేటర్ ఎవరంటే స్ట్రైక్ వచ్చి ఫిజికల్ ట్యాగ్, దీనికి లాజికల్ ట్యాగ్ ఎవరంటే డెల్ అంటే ఏంటంటే జస్ట్ ఇక్కడ స్ట్రైక్ ఏం చేస్తాను, స్ట్రైక్ ఆఫ్ చేసే టెక్స్ట్ ని, అలాగే డెల్ కూడా స్ట్రైక్ ఆఫ్ చేసే టెక్స్ట్. బట్ డెల్ ఈజ్ లైక్ ఎ లాజికల్ ట్యాగ్ అండ్ స్ట్రైక్ ఈస్ లైక్ ఎ ఫిజికల్ ట్యాగ్. సేమ్ ఇక్కడ అండర్లైన్ ఉంది కదా, ఈ అండర్లైన్ చేసినప్పుడు అదేం చేస్తుందంటే అదొక ఫిజికల్ ట్యాగ్. అండర్లైన్ కి కాంబినేటర్ లాజికల్ ట్యాగ్ ఎవరంటే ఐఎన్ఎస్. ఈ ఐఎన్ఎస్ అంటే ఏంటంటే జస్ట్ యూ కెన్ సీ దట్ వన్. ఇప్పుడు ఇక్కడ యూ ఉంది కదా, ఈ యూ బదులు ఐ ట్రై టు గివ్ ఐఎన్ఎస్. సో ఇప్పుడు ఇది ఐఎన్ఎస్ ఇచ్చినప్పుడు ఏమైనా చెక్ చేయండి ఒకసారి. మీరు ఇక్కడ పోయి చూసారంటే సింపుల్ గా వెన్ యూ సీ నో చేంజ్ ఇన్ అపిరెన్స్ లో ఎటువంటి చేంజ్ లేదు. కానీ యూ యూజ్ చేసినప్పుడు ఏమైంది, అది మనకి ఫిజికల్లీ మనకి అపిరెన్స్ లో ప్రెజెంటేషన్ లో కనిపించింది. ఓకే, దిస్ టెక్స్ట్ హ్యాస్ సమ్ ఇంపార్టెన్స్ అండ్ ఇట్ ఇట్స్ అండర్లైన్డ్. కానీ మనం ఐఎన్ఎస్ అనే ట్యాగ్ యూజ్ చేసామంటే ఇట్ ఈస్ నాట్, దాని మీనింగ్ ఏంటంటే అండర్లైన్ టెక్స్ట్ అని కాదు. ఐఎన్ఎస్ అంటే ఇట్ గాట్ ఇన్సర్టెడ్ ఇన్ ద మిడిల్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆ లారం ఎప్సమ్ రాశారు, ఈ లారం ఎప్సమ్ నేను ఇక్కడ రాసి దానికి అటుపక్క ఇటుపక్క ఐఎన్ఎస్ ట్యాగ్ ఇచ్చానంటే దాని అర్థం ఏంటంటే ఈ టెక్స్ట్ అనేది ఇన్సర్ట్ చేయబడింది మధ్యలో అని లాజికల్లీ సర్చ్ ఇంజిన్ కోసం ప్రొవైడ్ చేస్తాం. సో ఇప్పుడు లాజికల్లీ సర్చ్ ఇంజిన్ కోసం ప్రొవైడ్ చేసినప్పుడు ఈ సర్చ్ ఇంజిన్ ఏం చేస్తుంది, ఈ బ్రౌజర్ వచ్చేసి దీన్ని ప్రజెంట్ చేస్తుంది. ప్రజెంట్ చేసిన తర్వాత దీనికి ఇచ్చిన ట్యాగ్ ని ఎవరు ఐడెంటిఫై చేస్తారంటే సర్చ్ ఇంజిన్ ఐడెంటిఫై చేస్తుంది. సర్చ్ ఇంజిన్ ఐడెంటిఫై చేసి దీనికి ఉన్న ట్యాగ్ ఏంది, ఐఎన్ఎస్ ట్యాగ్. సో ఐఎన్ఎస్ ట్యాగ్ అయినప్పుడు అప్పుడు అది ఏం ఐడెంటిఫై చేస్తారంటే ఓకే ఇది ఒక టెక్స్ట్ విచ్ గాట్ ఇన్సర్టెడ్ ఇన్ ద మిడిల్. సో దీని యొక్క ఫిజికల్ అపిరెన్స్ ఎలా ఉంది, అండర్లైన్. సో యూకి వచ్చేసి కాంబినేటర్ ఎవరంటే యూ వచ్చేసి ఒక ఫిజికల్ ట్యాగ్, ఐఎన్ఎస్ అనేది ఒక లాజికల్ ట్యాగ్. ఓకేనా? సో ఆ కాంబినేషన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ ఫిజికల్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ లో ఫిజికల్ ట్యాగ్ ఉంటుంది అండ్ ఆల్సో లాజికల్ ట్యాగ్ కూడా ఉంటుంది. ఓకేనా? దట్స్ వన్ థింగ్. అండ్ డెల్ అయిపోయింది, ఐఎన్ఎస్ అయిపోయింది. అండ్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్, ఇది మీరు చూడండి, ఎస్యూబి అండ్ ఎస్యూపి. ఈ ఎస్యూబి ఎలా వర్క్ అవుతుందంటే ఎస్యూబి ఇస్ నథింగ్ బట్ సబ్స్క్రిప్ట్ ఎస్యూపి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక చిన్న రిక్వైర్మెంట్ ఉంది. సో వెన్ యూ ఆర్ గోయింగ్ టు డూ సంథింగ్, ఇది కాపీ చేసుకుంటా, ఇప్పుడు మీకు మ్యాథ్స్ ఫార్ములాస్ రాస్తున్నారు. సో మీ రిక్వైర్మెంట్ ఏంటంటే మ్యాథ్స్ ఫార్ములాస్ ని బిల్డ్ చేస్తున్నారు. మ్యాథ్స్ ఫార్ములాస్ బిల్డ్ చేసినప్పుడు మీకు మ్యాథ్స్ లో ఫార్ములాస్ ఎలా ఉంటాయి, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 2 ఉంటుంది, లేదంటే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ కి బాటమ్ లో 2 రాస్తాము, లేకపోతే ఎక్స్ కి బాటమ్ లో పైన పవర్ రాస్తాము, లేకపోతే లాగ్ రాసేటప్పుడు కింద ఎక్స్ కి కొంచెం బాటమ్ లో యూ రైట్ సంథింగ్ కదా. సో అలాంటి కేసెస్ ఉన్నప్పుడు మన టెక్స్ట్ కి అలాంటి ఫార్మాటింగ్ ని మనం ఎలా యాక్చువల్ చేస్తామంటే we shall use two elements. ఒకటి ఎలిమెంట్ వచ్చి సబ్ ఎలిమెంట్, ఇంకో ఎలిమెంట్ సబ్స్క్రిప్ట్ ఎలిమెంట్, ఇంకో ఎలిమెంట్ వచ్చి సూపర్ స్క్రిప్ట్ ఎలిమెంట్. సూపర్ స్క్రిప్ట్ ఎలిమెంట్ ఎలా వర్క్ అవుతుంది, సబ్స్క్రిప్ట్ ఎలిమెంట్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ స్క్రిప్ట్ ఎలిమెంట్ ని మీరు క్రియేట్ చేయాలంటే ఎస్యూపీ అని యూస్ చేస్తారు. And also if you try to create, if you're intended to create one log of a, లేకపోతే log of 10, log base 10, log base 2, base 2, log base 5,
అలా మీరు రాశారంటే బేస్ ఎలిమెంట్ ని బేస్ టెక్స్ట్ ని బేస్ క్యారెక్టర్ ని క్రియేట్ చేయాలి కదా. సో అలాంటప్పుడు మీరు యూజ్ చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రిప్ట్. ఓకే, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి, సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్. సూపర్ స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే పవర్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది, సబ్స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే బేస్ వాల్యూని ప్రెజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను రన్ చేసినప్పుడు ఈ కుడ్ ఈజీలీ సీ దట్, చూడండి x to the power of 2. ఇది ఎందుకు వచ్చిందంటే బికాస్ యూ హ్యావ్ రిటర్న్ 2 ని మీరు ఎక్కడ ర్యాప్ అప్ చేశారు, 2 వచ్చేసి SUP కి అటుపక్క ఇటుపక్క ర్యాప్ చేశారు. సో వాట్ ఇట్ మీన్ అంటే ఇట్ ఈస్ యు ఆర్ మేకింగ్ 2 యాజ్ ఎ పవర్ ఆఫ్ ఎక్స్ మేక్ చేశారు. సో ఇటువంటి ప్రెజెంటేషన్ మీరు అచీవ్ చేయాలంటే యూ జస్ట్ నీడ్ టు యూస్ SUP సూపర్ స్క్రిప్ట్. అండ్ ఈ ఫామ్ లో చూడండి, ఈ ఫామ్ లో బిల్డప్ చేసినప్పుడు ఐ జస్ట్ ఇన్వాల్వ్ సూపర్ స్క్రిప్ట్ ఇన్వాల్వ్ చేశాను అండ్ ఆల్సో సబ్స్క్రిప్ట్ ఇన్వాల్వ్ చేశాను. ఓకేనా, సో దిస్ ఈస్ వన్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్. సో మనం ఏంటంటే మన ఎయిమ్ ఏంటంటే అల్టిమేట్లీ టెక్స్ట్ ఎలిమెంట్స్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఫార్మాట్ చేస్తున్నాం. ఫార్మాట్ చేయడానికి మనకి ఎన్ని విధాలలో ఫార్మాటింగ్ చేయొచ్చు, అండ్ ఫిజికల్లీ ఎలా ఫిజికల్ ట్యాగ్స్ ఎలా యూజ్ చేయొచ్చు, లాజికల్ ట్యాగ్స్ ఇలా యూజ్ చేయొచ్చు. సో అండ్ ఆల్సో సమ్ స్పెషల్ ఇలా సబ్స్క్రిప్ట్ కానీ సూపర్ స్క్రిప్ట్ కానీ సమ్ స్పెషల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ స్పెషల్ ఎలిమెంట్స్ ఏం చేస్తున్నాయంటే ఇట్ ఆల్ మేక్స్ యువర్ వన్ సెకండ్ ఐఎమ్ గెటింగ్ ఓకే. ఇక్కడ ఏంటంటే సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ యూజ్ చేసి ఇలాంటి ఫార్ములాస్ మనం బిల్డప్ చేయొచ్చు. ఓకేనా, దట్స్ ఆల్. అవి ఫార్మాటింగ్ ఎలిమెంట్స్. అండ్ ఆల్సో యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ బిగ్ స్మాల్. ఇవేంటంటే ఈ సింపుల్ గా ఇవేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ సీ నెట్ఫ్లిక్స్, ఇప్పుడు మీరు నెట్ఫ్లిక్స్ చూసారంటే ఇక్కడేమో ఇక్కడ ఈవెన్ గా ఉంది. ఓకే, ప్రీవియస్లీ నెట్ఫ్లిక్స్ ఎలా ఉండేదంటే ఎలా ఉండేదంటే పెయింట్ చేసి చూపిస్తాను. పెయింట్ లోపల ఐ జస్ట్ ట్రై టు గివ్ యూ సమ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ప్రీవియస్లీ నెట్ఫ్లిక్స్ కానీ సమ్ మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది కొన్ని చోట్ల క్లయింట్స్ కానీ కొందరు ఇలా టెక్స్ట్ ని రిప్రజెంట్ చేసేటప్పుడు దే వాంట్ ద ఫస్ట్ లెటర్ షుడ్ బి వెరీ మచ్ బోల్డ్ కాదు, వెరీ మచ్ హైట్, ఎక్కువ ఇలా ఈ విధంగా ఉండేది. ఈ విధంగా ఇంతకుముందు నెట్ఫ్లిక్స్ అనేది స్టార్టింగ్ లో వెరీ బిగినింగ్ ఆఫ్ నెట్ఫ్లిక్స్ అనేది ఈ విధంగా ఉండేది. సో ఎన్ మాత్రమే మీకు చాలా హెవీగా ఉంటది, మిగతా లెటర్స్ అన్ని కూడా ఒక రిథమ్ లో ఉంటుంది. సో ఇటువంటి అపీరెన్స్ ని క్రియేట్ చేయడానికి పర్టికులర్లీ ఈ క్యారెక్టర్ ని మాత్రం మీరు స్పెసిఫికల్లీ బిగ్ అనే ఎలిమెంట్ తో వ్రాపప్ చేశారంటే ఇటువంటి అపీరెన్స్ వస్తుంది. బిగ్ అనే వ్రాపప్ చేస్తే ఇలాంటి అపీరెన్స్ వస్తుంది. మీకు చూపిస్తాను అది కూడా ఒకసారి. If you go and see here, small, this is small, big ekkada undi. Okay, let me see this one first. Okay, what I'm getting messages continuously. One second. Okay, so got it. So sorry, I got some message. That's why I'm just looking at it. Okay, what I'm telling, big, small. Okay, so చూడండి, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, నెట్ఫ్లిక్స్ లో మీరు ఫస్ట్ లెటర్ ని ఈ విధంగా బిగ్ గా రిప్రజెంట్ చేయాలంటే యూ జస్ట్ వాంట్ టు డూ సంథింగ్ లైక్ ఆ లెటర్ ని బిగ్ తో వ్రాపప్ చేయాలి. బిగ్ తో వ్రాపప్ చేసినప్పుడు దాని ఫాంట్ సైజ్ మిగతా కంటెంట్ కంతా కొంచెం లార్జ్ గా చూపిస్తుంది. స్మాల్ అంటే మిగతా కంటెంట్ కన్నా కొంచెం స్మాల్ గా చూపిస్తుంది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్. సో టెక్స్ట్ ఎలిమెంట్స్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ నేను మీకు డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాను. యూ జస్ట్ గో త్రూ ద డాక్యుమెంట్ అండ్ యూ జస్ట్ ప్రాక్టీస్. వాటిని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ పర్సనల్లీ కాంటాక్ట్ మీ అండ్ యూ కెన్ ఆల్సో ట్యాగ్ మీ ఇన్ గ్రూప్ లో కూడా నాకు ట్యాగ్ చేయొచ్చు. సో we just stop here. మనం ఇక్కడ స్టాప్ చేస్తాము because I have some work. I'm getting continuous messages. That's one reason. So text elements, formatting elements కంప్లీట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఫ్రేజ్ ఎలిమెంట్స్ చూస్తాం. టుమారో చూద్దాం ఫ్రేజ్ ఎలిమెంట్స్. సో వన్స్ ఫ్రేజ్ ఎలిమెంట్స్ అయిపోయిన తర్వాత we shall try to see some structural elements like లిస్ట్ ఎలా క్రియేట్ చేస్తాము అండ్ ఆల్సో ఫార్మ్స్, టేబుల్స్ అవి ఎలా క్రియేట్ చేస్తాం అనేది రేపు మిగతా క్లాసెస్ లో మనం చూద్దాము. ఇప్పటికైతే you just focus on things like స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ ని మనం ఎలా యూస్ చేసుకుని లేఅవుట్ ని ప్రిపేర్ చేసాము. అండ్ సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, నాన్ సిమాంటికల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, నాన్ సిమాంటిక్ కి ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాము డిఫరెన్స్ అనేది. సో దాని తర్వాత టెక్స్ట్ ఎలిమెంట్స్ డిస్కస్ చేసినాము. టెక్స్ట్ ఎలిమెంట్స్ లో పారాగ్రాఫ్,
హెచ్ఆర్, బిఆర్ అండ్ ఆల్సో హెడ్డింగ్ ట్యాగ్స్ అవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్నాము. తర్వాత వచ్చేసి టెక్స్ట్ ఎలిమెంట్స్ తర్వాత ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ డిస్కస్ చేస్తాం. ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ లో వీ హ్యావ్ డిస్కస్డ్ ఫిజికల్ ట్యాగ్స్ అండ్ ఆల్సో లాజికల్ ట్యాగ్స్. బోల్డ్ కి వచ్చేసి బోల్డ్ ఇస్ ఫిజికల్ ట్యాగ్, స్ట్రాంగ్ ఇస్ లాజికల్ ట్యాగ్, ఐ ఇస్ ఫిజికల్ ట్యాగ్, ఎంఫసైజ్ ఇస్ లాజికల్ ట్యాగ్ అండ్ గోయింగ్ ఆన్ మనకి చాలా ట్యాగ్స్ అన్ని కూడా నేను సపరేట్ డాక్యుమెంట్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అవన్నీ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి, చూడండి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఇట్లా ఉంటే మాత్రం నాకు యూ కెన్ మెసేజ్ మీ or else I said you right, you can tag me in the group so that I can answer you. Okay, so that's all for this class. If you have any doubts regarding previous class unte matram you just as usual నేను చెప్పినట్టే మీరు నన్ను ట్యాగ్ చేసి చెప్పొచ్చు, అడగచ్చు and also you can directly message me. Okay na, till here you just please prepare. I maybe once we are completing with phrase elements complete చేసిన తర్వాత I will be giving you small tasks ని ఇస్తాను, small task ఇస్తాను. సో బిఫోర్ గోయింగ్ టు లిస్ట్ కి పోయే ముందర మన టెక్స్ట్ ఎలిమెంట్స్ కి సంబంధించిన టాస్క్, స్ట్రక్చర్ ఎలిమెంట్స్ సంబంధించిన టాస్క్స్ ఇస్తాను. అది టుమారో క్లాస్ లో నేను ఫ్రేజ్ ఎలిమెంట్స్ కంప్లీట్ చేసి ఆ టాస్క్ గురించి డిస్కస్ చేస్తాను. సో యూ జస్ట్ ప్రిపేర్ ద థింగ్స్. ఓకే, మీరు ప్రిపేర్ అవ్వండి. లింక్ సబ్జెక్ట్ ని మొత్తం జస్ట్ ఇన్ లింక్డ్ వే చదవండి. లింక్డ్ వే చూసారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇవే ఎలిమెంట్స్ ని మీరు ఒక ఇండెక్స్ పెట్టుకొని పారాగ్రాఫ్ ఎలిమెంట్, హెడ్డింగ్ ఎలిమెంట్, పిరి ఎలిమెంట్, ఆ ఎలిమెంట్, ఈ ఎలిమెంట్ చదువుకుంటూ వెళ్ళాలంటే ఏం ఎక్కదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ స్ట్రక్చర్ ఎలిమెంట్స్ చూసారు, స్ట్రక్చర్ ఎలిమెంట్స్ తర్వాత టెక్స్ట్ ఎలిమెంట్స్ ఎందుకంటే టెక్స్ట్ క్రియేట్ చేయడానికి, టెక్స్ట్ లో ఎన్ని విధాలుగా టెక్స్ట్ క్రియేట్ చేయొచ్చు, నెక్స్ట్ టెక్స్ట్ ని ఎన్ని విధాలుగా ఫార్మాట్ చేయొచ్చు, అలా ఒక సబ్ సెక్షన్స్ ని క్రియేట్ చేసుకుని చదవండి. ఖచ్చితంగా మీకు అన్ని ఈజీగా అర్థమైపోతాయి. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. టుమారో సెషన్ లో మేబీ టుమారో సాటర్డే ఐ అనౌన్స్ ద గ్రూప్. ఇఫ్ క్లాస్ మేబీ ఉంటది, ఒకవేళ లేకపోతే రేపు అనౌన్స్ చేస్తాను, లేదంటే క్లాస్ యాజ్ యూజువల్ టుమారో ఉంటుంది. ఓకేనా? That's all for this session. Meet you tomorrow guys. Okay, I was somewhat busier. If you have anything to ask, you just tag me in the group or else you can personally ping me. I'm going actually. I have some important call to attend. Okay, bye guys. Okay, Anna, thank you.